ఆ వేదం ఏం చెప్తున్నదో మహాభారతంలో నుంచి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో మనకు తెలిసింది ఏమిటంటే బందీ అష్టావక్రుడు వీళ్ళిద్దరూ వేదం గురించి వ్యక్తం చేస్తున్నారు. అవి ప్రసిద్ధంగా అంకెలు చెప్పినట్టుగా ఉన్నప్పటికీ కూడా అవి సాంఖ్యము అని చెప్తున్నాం. అంటే వేదములు ఏది స్పష్టంగా చెప్తున్నదో అది అని సాంఖ్యం అని చెప్పుకున్నాం. నవ వరకు మనం చేశాం. దశ అన్న పదాన్ని అష్టావక్రుడు వ్యక్తం చేస్తున్నటువంటి దాన్ని మననం చేస్తున్నాం. దశి భాషాయాం, భాష వ్యక్తాయాం వాచి అంటే వ్యక్తం చేయటము అని అర్థం. ఇది చాలా విశాలమైనటువంటిది అన్నాం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇట గోక్కుంటున్నాడు అనుకోండి, గోక్కుంటుంటే ఏం వ్యక్తం చేశాడండి? గోక్కుంటున్నాను అని వ్యక్తం చేశాడు అనుకోండి, ఇది విశాలం కాదు అంటారు. ఎందుకు విశాలం కాదు అనంటే ఆ ప్రక్రియకే అర్థం లేదట. మనమేమంటాము? దురద పుట్టింది గోక్కున్నా అంటాడు. దురద అంటే ఏమిటి? ఎవరి భాష అది? దురద ఎక్కడ పుట్టింది? తలకాయ మీద దురద పుట్టింది అన్నాం అనుకోండి. తలకాయ ఎందుకు దురద పుట్టావి అంటే నాకేం తెలుసు అంటు. నేను దురద పుట్టలేదే అంటుంది. అదేమిటట్ట పచ్చబద్ధాలు ఆడతావు నీవు? దురద పుట్టావు కదా అన్నావు అనుకోండి. నేను పచ్చబద్ధాలు ఎండబద్ధాలు ఏం మాట్లాడను. దురద పుట్టానంటే ఏమిటో నాకేం తెలియదు. కాకపోతే ఏమిటంటే వాడున్నాడే, వాడేనండి. వాడేవారు? ఆ జీవుడు. వాడనే పడేవాడు ఈ దేహాన్ని పిచ్చి పిచ్చిగా తిప్పుతూ ఉంటే దేహంలో ఏవో కొన్ని మార్పులు వచ్చి ఆ మార్పుల వల్ల ఎక్కడో ఒక చోట చూపిస్తుంది అన్నమాట. పొయ్యి మీద మరి పప్పు గిప్పో మరి బియ్యం వండటానికి పెడితే అది ఏం చేస్తుంది? అది అక్కడ ఒక బుడగ వస్తుంది, వేడి బుడగ. ఇక్కడ ఇంకో బుడగ వస్తుంది, అక్కడ ఇంకోటి వస్తుంది. అట్లా ఎట్లా వస్తుందో అట్లాగే వీడు బుడగలు వచ్చినాయి. ఆ బుడగలు వచ్చినట్లుగా చిన్న మార్పు, వేడి తేడా అనమాట. ఆ వేడి తేడా అక్కడికి అట్లా పైకి వచ్చింది. అది భౌతికము. అది దురదెట్లా అయిందని అట్లది. అదేదో వచ్చింది కదటి అంటే అది భౌతికం. ఆ మాత్రం తెలియకల్లా భౌతికానికి దురద గిరద అది పిచ్చి పిచ్చి అర్థాలు చెబితే నేనేం చేసేది అంటుంది, తలకాయ అంటుంది. లేకపోతే ఇంకెక్కడ గోక్కున్నా అది అట్లాగే అంటుంది. దేహంలో ఎక్కడ గోక్కున్నా అట్లాగే ఉంటుంది. అంటే వేడి యొక్క బుడగ అంటే ఒక
ప్రక్రియ మార్పు కలిగింది అన్నమాట. దేహంలో అది కలిగితే ఇప్పుడు ఏమనుకున్నాడు, అదేదో తేడా వచ్చింది, దాన్ని ఎప్పుడో కనుక్కున్నాడు. ఎప్పుడు కనుక్కున్నాడంటే ఇక్ష్వాకుల కాలం నాడు, ఎప్పుడో అమీబాగా ఉన్నప్పుడో ఎప్పుడో కనుక్కున్నాడు. మీరు ఎప్పుడన్నా చూసారా, గుడ్లు కూడా మన దురదపడితే ఏం చేస్తాయంటే ఒంటికి రుద్దుపడుతుంది, గోడకు పోయి రుద్దుకుంటుంది. అది ఈ మెడకి ఇక్కడ దురదపడినట్టు గోడకు పోయి కుట్టు. అట్లా చేస్తే దానికి ఏదో సమాధానం వచ్చి అది సమసిపోయింది అన్నట్టుగా ఎప్పుడో జన్మలో వీడు ఒక గుక్కెడు తాగేశాడు, ఒక పెగ్గు తాగేశాడు. దాన్ని పట్టుకొని ఇప్పుడు కూడా అదే వాయిస్తున్నాడు అంటుంది. ఇప్పుడు దీన్ని దొరద అని కానీ గోక్కొనుట అనే కానీ ఈ పదములు ఎక్కడి నుంచి వచ్చినాయి? అర్థమవుతుందా? ఎక్కడి నుంచి వచ్చినాయి అబ్బా? ఆ గోకిన చోటు నుంచి వచ్చిందా? ముక్కులో నుంచి వచ్చిందా? చెవులో నుంచి వచ్చిందా? లేకపోతే ఈ ముక్కులో నుంచి పోయి ఈ ముక్కులో నుంచి బయటకు వచ్చిందా? అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో వచ్చిందా? ఎట్లా వచ్చింది అంటే ఎట్లా వస్తుంది? లోపల వచ్చింది అన్నాడు. లోపల నుండి బయటకు వచ్చింది అన్నాడు. అక్కడే లోపల నుండి బయటకు ఎట్లా వచ్చింది? ఆ లోపల నుండి ఏమొచ్చింది? అదేదో అట్టనేటప్పటికీ అమ్మా నా ఉనికి అంతా భంగం అయిపోయింది, నేను ఉనికిని ఉండలేకపోతున్నా, గోక్కుంటే కానీ ఉండలేకపోతున్నా అని ఏదో చేయటానికి ఏదో పేరు పెట్టాలిగా. వీడికి పుట్టగానే తల్లిదండ్రులు బుద్ధిమంతులై వీడికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టడంతో వాడి పేరు వాడికి ఎంత కానీ అన్నిటికీ ఒక పేరు పెట్టాలి అని తెలిసి, అన్నిటికీ ఒక పేరు పెడితే ఏం చేస్తుంది, మంచిగా వ్యవహారం చేయొచ్చు. దానికి ఒక ట్రాన్సాక్టింగ్ ఉంటుంది అన్నమాట. ఆ ట్రాన్సాక్టింగ్ వస్తుంది కనుక ఇప్పుడు దానికి అర్థం ఉంది. అట్లా ఇట్లా అనొచ్చు. అది దూరదా? నేను నా దేవుడు ఇట్లా అంటుంటే ఏమనేవాడు అంటే, హార్మోనియం వాయిస్తున్నాడు రా అనేవాడు. హార్మోనియం ఇట్లా వాయిస్తుంటాడు అనమాట. హార్మోనియం వాయిస్తున్నాడు రా అంటాడు. హార్మోనియం ఏమిటి, నేను గోక్కుంటున్నాను అన్నాడు. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? దానికేమో దురద అని పేరు పెట్టాడు, వీడి ప్రక్రియకేమో గోక్కొనుట అని ఒక పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టి మాటి మాటికి దురద గోక్కొనుట అని బయట నుంచో దేహం నుంచో తీసుకొచ్చి దానికి పేరు పెడతాడు. అంతేగాని అసలు ఏం చేశావంటాడేంటి? గోక్కున్నా అంటాడు. గోక్కున్నా అంటే గోగు కొనుట, గోక్కున్నాడు అంటే ఏం చేశాడు? ఏం కొన్నాడు? గోగు కొన్నాడు అన్నమాట. అంటే ఏం చేశావు? ఎట్లా గోక్కున్నావు? నువ్వు చెప్పావే హార్మోనియం వాయించినట్టుగా గోక్కున్నాను ఇట్లా మాట్లాడతాడే కానీ నీ దుంపదేగా. ఆ గోక్కొనటానికి నీకు చైతన్యం ఎక్కడి నుంచి వచ్చి, ఆ సంచలనం నీకు ఎట్లా కలిగింది? దేనివల్ల కలిగింది? అర్థమవుతుందా? ఏమిటో గోక్కుంటే వరకు తెలుసు నాకు. ఆ తర్వాత ఏదన్నా అడిగితే నేనేం చెప్పలేను. ఊరికే ప్రశ్నలు వేసి నన్ను వేధించకు, విసిగించకు అంటాడు. ఏం చేశాడంటే ఉనికిని పోల్చుకున్నాడు. ఉనికిని పోల్చుకుని అదేదో దేహంలో ఆ తేడా వచ్చేటప్పటికి ఉనికితో పోల్చుకున్నాడు. ఉనికితో పోల్చుకుని ఉనికిని గ్రహించబోయి ఆ తేడాని దొరదాడినాడు. అంటే ఉనికిని గుర్తిస్తూ దాన్ని దొరదాడినాడు. ఉనికిని గ్రహించబోయి గోకాడు. ఆ గోకేటప్పటికీ అదేమో ఆ తేడా సమసిపోయింది. ఇప్పుడు ఏంటి, దురద పుడితే గోక్కోవాలి,
అని తెలిసిందంటాడే కానీ ఇదంతా కూడా తాను ఏమి చేస్తున్నప్పటికీ ఉనికి గ్రహింపులో తేడా వస్తే దాన్ని సమసింపచేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని సమసింపచేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం తను ఎట్లా చేస్తున్నాడంటే ఎట్లాగంటే దాంతో పోల్చి దీన్ని, దీంతో పోల్చి దీన్ని అని ఎట్లా అనుకుంటామో, ఎవరో ఒకటి పుస్తకంలో చూసి రాశాడు, రాస్తే ఏం చేసాము, పుస్తకంలో చూసుకుంటూ ఇటు సరిగ్గా రాశాడా లేదా అని ఇట్లా చూసుకుంటాము. అట్లాగే ఉనికిని గుర్తిస్తున్నాడు, అక్కడ దాన్ని గుర్తిస్తున్నాడు. అవునా? ఆళై పాక్కిరార్ ఆటత్తై పార్కిరామల్ ఆళై పార్కిరార్ అని. వాడెవడో వచ్చాడు, వాడు విలన్. వాడు ఒక సభకు వచ్చాడు, నాట్యగతి ఏమో నాట్యం చేస్తోంది. వీళ్ళకి ఏమిటి దానిలో ఎందుకు వచ్చారంటే ఆ నాట్యం చూడటానికి ఎవడో వస్తాడు, వాడు హీరో అక్కడికి వస్తాడే వీడికి తెలుసు కనుక అక్కడ వాడిని తప్పకుండా కొట్టచ్చు అని చెప్పిన వాళ్ళలో వచ్చాడు వాడు. అయితే వాడు ఎట్లా వస్తాడంటే వాడు మారు వేషం వేసుకొని వస్తాడు వాడు. అప్పుడు ఆ నాట్యగత్తె పాడుతుంది, ఏమంటుందంటే ఆళై పార్కిరారంటే ఒక్కొక్కడిని అటు చూస్తున్నట్టు. ఆళ్ళంటే మనిషి, ఒక్కొక్క మనిషిని ఆళై పార్కిరార్ ఆటత్తై పార్కిరామల్ ఆటను చూస్తున్నట్టుగా మనుషుల్ని ఒక్కొక్కళ్ళని చూస్తున్నాడు అట. అట్లాగే ఉనికిని చూస్తున్నట్లుగా ఇక్కడ దురద కొట్టింది, ఇక్కడ దురద కొట్టింది, ఇక్కడ నొప్పి పుట్టింది, ఇక్కడ చీముడు వచ్చింది, ఇక్కడ ఉమ్మి వచ్చింది, ఇక్కడేమో ఆకలేస్తోంది అని అంటున్నాడు. అందువల్ల ఇది విశాలం కాదు. ఎంత విశాలం అంటే నువ్వు ఏమి చూడాలన్న దీంతో పోల్చుకుంటున్నావు. అర్థమవుతుందా? దీన్ని బయట గుర్తించాలన్నా ముందు లోపల తనని గుర్తించి దాన్ని గుర్తిస్తున్నాడు. అన్నిటికీ ఇట్లా అధిపతి అన్నారు. అధిపతి అంటే ధారణను రక్షణ చేసుకునేటటువంటిది. ఎందుకంటే రక్షించుకోవడం ఎందుకంటే బయట చూసేటప్పుడు అదే చూస్తున్నాననుకున్నప్పుడు తనకు రక్షణ పోయింది కనుక ఇప్పుడు ఏం చేయాలి? తననే చూస్తున్నాను అని గుర్తించాలి. చూసినప్పుడు అది ధారణ. ఆ ధారణ రక్షణగా ఉంటుంది, అది పతి. కనుక ప్రవర్తించేటప్పుడు తనకు అధిపతి ఎవరు అంటే ధారణగా రక్షణగా నిల్చునేది తను. ధారణ రక్షణగా చూసేది తననే. ఆ రక్షణగా చూస్తున్నటువంటి దాన్ని కాపాడుకోవాలి. అందువల్ల అది అధిపతి అయింది అన్నమాట. కాపాడుకునేటటువంటి దాన్ని ఎట్లా కాపాడుకుంటున్నాడు? దాన్ని చూస్తున్నాడు, దీన్ని చూస్తున్నాడు, దాన్ని చూస్తున్నాడు, దీన్ని చూస్తున్నాడు. పుల్ల కలం లేకపోతే కలం తీసుకున్నాడు, రాస్తున్నాడు. కలం లేకుండా రాయలేడు ఎట్లాగో. అట్లాగే తనను గుర్తించకుండా దాన్ని గుర్తించటం లేదు. కనుక ఇప్పుడు ఏం వ్యక్తం చేస్తున్నాడు? మాటికి దాన్ని ఏదో పలకరించబోయి తనను వ్యక్తం చేసుకుంటున్నాడు. తనను వ్యక్తం చేసుకుని తనతో పోల్చుకుంటున్నాడు. పోల్చుకుని ఏమంటాడు? నేను గోక్కున్నాను అంటాడు చివరికి. అంటే ఇప్పుడు నేను గుర్తించాడా? గోక్కుంటేను గుర్తించాడా? ఉన్నాడా? అంటే గోక్కుంటున్నప్పటికీ కూడా నేను ఉన్నాను అన్నాడు. గోక్కుంటూ ఉన్నా అంటే క్రియ జరుగుతూ నేనున్నా అని నేనున్నాను గుర్తిస్తున్నాడా? గోకుండు గుర్తిస్తున్నాడా? గోకుండను గుర్తిస్తున్నాడా? అంటే అధిపతి ధారణగా రక్షణగా నిలుపుకున్నటువంటిది నేను.
అక్కడ నేనుని అభ్యాసం చేశాడా, గోకుని అభ్యాసం చేశాడా? ఆ గోక్కున్న తర్వాత అది ఏదో ఆ తేడా సమసిపోయింది. ఆ తేడా సమసిపోయిన తర్వాత ఇప్పుడు ఇదానీమస్మి సంవృత్త, ఇప్పుడు నేను స్వస్థుడనైనాను అని దాంతో పోల్చుకొని ఇప్పుడు నేను దాన్ని సమసింపజేస్తూ ఉన్నాను అన్నాడు. అది అయిపోయిన తర్వాత, అది సమసించిన తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను స్వస్థుడనై ఉన్నాను అంటున్నాడు. అంటే అప్పుడు ఇప్పుడు రెండుసార్లు కూడా నేనునే గుర్తిస్తున్నాడు, దాన్ని గుర్తించటం లేదు. ఇది తనకు దశ, తనకు ఒక దశ ఇది. అంటే తనను తాను గుర్తించుకోవడానికి ఒక వ్యక్తం చేసుకుంటున్నటువంటి స్వరూపం. దశ అంటే స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని ఇంగ్లీష్లో ఒక పదం వాడతారు. ఏ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటే విషయముల యందు ఇట్స్ ఎ స్టేట్, ఒక స్థిరము. ఎట్లా? తనతో పోల్చి. అవునా? ఇప్పుడు వేదం ఏం చెప్తుందంటే, వ్యక్తాయాం వాచి అన్నప్పుడు వాడు దురదని వ్యక్తం చేశాడా, గోకుడిని వ్యక్తం చేశాడా, లేక గోక్కున్న తర్వాత ఏం జరిగిందో, గోక్కోనే పోయే ముందు ఏం జరిగిందో దాన్ని వ్యక్తం చేస్తున్నాడా, దీన్ని వ్యక్తం చేస్తున్నాడా? ఆ గోకేసుకున్న తర్వాత గోక్కున్నాను అనుకుని వ్యక్తం చేస్తున్నాడా, లేక దురద తగ్గిపోయింది అని వ్యక్తం చేస్తున్నాడా, అన్ని దాన్ని వ్యక్తం చేస్తున్నాడా? అది ఇంతకీ గోకుడు ఎవరికి తెలిసింది, దురద ఎవరికి తెలిసింది? నేను. దురదని ఎక్కడ గుర్తించాడు? నేను యొక్క గ్రహింపులో గుర్తించాడు. గోక్కోవాలని ఎక్కడ గుర్తించాడు? నేను యొక్క గ్రహింపులో గుర్తించాడు. దురద వచ్చిందని ఇదివరకు లేదని ఇప్పుడు వచ్చిందని, ఇదివరకు లేని దాన్ని లేనిదిగా గుర్తించి ఇప్పుడు కొత్తగా వచ్చిందని గుర్తించాడు. దానికి గోకుడు అనే ఒక ప్రయోగం అనేది తీసుకొచ్చి దాన్ని ప్రయోగం చేశాడు. దాన్ని ప్రయోగం చేసినందువల్ల అది సమసిపోయింది అని ప్రయత్నం చేశాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా తన భాషలో జరిగినాయా, దాని భాషలో జరిగినాయా అని బయట వేసుకున్నాము. ఇప్పుడు వీడు ఏ వ్యక్తం చేస్తున్నాడు? ఏమీ వ్యక్తం చేయకుండా ఉంటున్నాడంటే దురద పుట్టింది గోక్కున్నా, ఇది కూడా వ్యక్తం చేయటం అందామా అంటుంది. అంటే ఇది కూడా ఒక దశ అందామా? దశ అందామా అంటే అన్నాడు. ఎందుకంటే ఏం వ్యక్తమైంది? ఎవరికి వ్యక్తమైంది? బయట ఎవరికన్నా వ్యక్తమైందా తనకు దురద పుట్టింది? లేదు. తనకు ఎట్లా వ్యక్తమైంది? అది తనకు తన గ్రహింపు యొక్క భంగపాటుగా వ్యక్తమైంది. భంగపాటుని సవరించుకున్నాడు. భంగపాటుని సవరించుకున్నటువంటి దాన్ని దాని భాషలో మాట్లాడితే ఎట్లా? ఏమని వ్యక్తం చేస్తున్నాడు? ఎంత వ్యక్తం చేసినా వాడు ఎన్ని దశలు ఎన్ని విధాలుగా చెప్పినా, ఎన్ని ధారణలుగా చెప్పినప్పుడు కూడా బయటదే అన్నట్టుగానే ఉన్నాడు. కానీ ఇది ఆ ప్రక్రియ ఏదో తనకు జరిగింది, తనకు కలిగినటువంటి ఒక ప్రక్రియ. దురద పుట్టుట, గోక్కున్న తర్వాత తాను సమృద్ధులవుట అన్నటువంటిది ప్రక్రియ తనకు జరిగింది. తనకు జరిగినటువంటి ప్రక్రియ తను గ్రహింపుగానే సమసిపోయింది. వేరుగా గ్రహింపు, దాన్ని సవరించినట్టు గ్రహింపు. అంటే ఇప్పటికీ అది కూడా తన గ్రహింపే. ఇప్పుడు తాను దురదనే గ్రహించాడా, తనని గ్రహించాడా అంటే దురదని గ్రహించ
దురదని గ్రహించాడా తనని గ్రహించాడా అని ప్రశ్న వేస్తే ఆ రెండింటి తేడా కట్టకుండా గ్రహింపు అన్న పదం, గ్రహింపు అన్న పదం తను చేసిన ప్రయోగం. గ్రహింపుకు ఏది దొరికింది? అధిపతిగా తను తన స్వరూపం తనకు అయింది. ఆ ప్రక్రియలో తన స్వరూపాన్ని ఎట్లా వ్యక్తం చేశాడంటే తన స్వరూపానికి గ్రహింపుకి భంగపాటు కలిగింది. భంగపాటు కలిగితే అది దేనివల్ల కలిగితే దాన్ని సమసింపచేశాడు. అది శరీరమైంది, తను గ్రహించడమేమో తనకు తను పలికించుకున్నాడు కాయ స్వరూపం దేహం అయింది అని. ఈ విధంగా ఉన్నదాన్ని చెప్పటానికి చేత కావటం లే. కనుక చేతకాని భాషల్ని వ్యక్తం చేస్తున్నాడా, ఉన్నదాన్ని వ్యక్తం చేస్తున్నాడా? ఇది దశ. అవునా? ఇది చెప్పడంలో వేదము దశ అన్న పదం తీశాడు. ఎక్కడి నుంచి? సారంగా వేదములన్నింటినీ స్కానింగ్ చేసి అష్టావక్రుడు ఏం చేశాడు? దశ అన్న పదం తీశాడు. వేదంలో వ్యక్తం చేయటం అనేది ఎన్ని విధాలుగా వ్యక్తం చేయటంలోనే మన మఠంలోనే ఈశ కేన కఠ మాండూక్య ముండక ప్రశ్న ఇంకా ఐతరేయ అని దశోపనిషత్తులో 7 ఉపనిషత్తులు, ఇంకా కూడా ఇంకోటి ఏదో కూడా 8 ఉపనిషత్తులు. తైత్తిరీయ ఇది దశోపనిషత్తులు, 8 ఉపనిషత్తులు. ఆ పుస్తకాలు చదివితే ఆ మంత్రాల్లో ఏం చెప్తున్నారు అంటే ఏం వ్యక్తం చేస్తున్నాడు అని ఎన్నో విషయాల్లో చూపించారు, ఎన్నో ప్రయోగాల్లో చూపించారు. ఎంతసేపటికి దానిలో ఎట్లా గ్రహించాలని చూపించారు. అయితే మనకు బయట ఆ పుస్తకాలు, ఆ ఉపనిషత్తు పుస్తకాలు చూసినప్పుడు మనకేం జరుగుతుందంటే ప్రసిద్ధార్థములతోనే బయటగానే చెప్పుకున్నాడు. ఆ హోమం చేశాడు, ఈ హోమం చేశాడు, ఈ యాగం చేశాడు, ఆ యాగం చేశాడు, ఈ పూజ, ఆ వ్రతము, ఎన్నో అవి చేశాడని బయట మాటలే మాట్లాడతారు. కానీ దానికి ఏం చేయాలంటే తీసుకురావాలి. పూజ సంకల్పం చేయాలంటే సంకల్పం చేసిన తర్వాత పూజా ద్రవ్యములు ఎన్ని కావాలి అంటే ఆ పూజారిని అడగాల్సిందే. ఆ పూజారి ఏం చేస్తాడు? ఎక్కడ తిరుగుతున్నాడో, ఏ బస్సులో పోతున్నాడో, లేకపోతే కారులో పోతున్నాడో, ఏ మోటార్ సైకిల్లో పోతున్నాడో ఫోన్ చేస్తే ఆ మోటార్ సైకిల్లో పోతుని ఇది ఇట్లా పెట్టుకొని రాసుకోండి చెప్తా అంటాడు. అది తీసుకొచ్చి పెట్టి ఇది తీసుకొచ్చి పెట్టంటే తెచ్చిపెట్టేసా ఆయన మొహాన్ని వాడేస్తే ఆయన కార్యక్రమం పూర్తి చేస్తాడు అని తెలియని అజ్ఞానమునే వ్యక్తం చేస్తున్నాడు. ఏం తెలియని అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవటం, జ్ఞానం అంటే తెలియట అంటే తెలివిలేనితనాన్ని తన వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఏమి తెలియటంలే, ఇంత చేస్తున్నప్పటికి కూడా అది తన పరంగా జరుగుతోంది. అడిగినా, పూజారిని అడిగినా, ఆయన చెప్పినా, తను రాసుకున్నా, మళ్ళీ అంగడికి పోయి కొనుక్కొచ్చినా, ఆయనకి ఇచ్చినా, ఆయన చేస్తుంటే తాను డమ్మీగా కూర్చున్నా, లేకపోతే ఆయన చేస్తున్నాడు కనుక పూజ ఆయన చేస్తాడు, నాదేముంది కనుక నా ఇంట్లో ఆ వేరే పని చేసుకుంటాను, ఆయన పూజ చేస్తే నాకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటూ ఇంత అస్సలు తన గురించిన బాధ్యత కానీ, తన గ్రహింపు కానీ, ఎరుక కానీ ఏమి లేకుండా ప్రయత్నం చేస్తున్నాడే. ఇప్పుడు వీటిల్లో ఎంత ప్రయత్నం చేస్తున్నాడో, పుట్టినప్పటి నుంచి పుడకలకు పోయేదాకా తాను క్రియారూపంగా బయట తిరుగుతూ కార్యకారణములు పెట్టుకుని చేస్తున్నాడో, ఇదంతా కూడా తనకు అజ్ఞానం అంటే తానెవరో తెలియనటువంటి తీరు, తానెవరో తెలియని తీరు. ఎందుకు పుట్టాడు? తానెవరో తెలుసుకోవటానికి పుట్టాడు. అర్థమవుతుందా? చిన్న ఉదాహరణ చూడండి. ఇచ్చా గిచ్చా అని వెనక రోజుల్లో చెప్తుండేవాడు. ఇచ్చిన తర్వాత ఇచ్చింది జ్ఞాపకం ఉండకపోవచ్చు, గిచ్చింది జ్ఞాపకం ఉంటుందని గిల్లాడు. ఆ గిల్లితే గిచ్చా అంటే గిల్లింది జ్ఞాపకం ఎట్లా ఉంటుందో అట్లాగే
బయట ప్రవర్తనలో అన్నీ మనకి ఎందుకు వస్తాయంటే వచ్చా గిచ్చా అంటుంది. ఏమంటుంది? వచ్చా గిచ్చా అంటుంది. గిల్లితే ఎన్న తెలుస్తుందేమో అంటే గిల్లితే కాదు కదా, చంపేస్తాడు. చచ్చినా కూడా తెలియటంలే. గిచ్చినా కాదు కదా, చచ్చినా కూడా తెలియటంలే. ఏమైంది ఏమైంది అంటే చచ్చా, అమ్మో నేను పడ్డా. నేనెట పడుతుంది? పడింది దేహం. అదే ఏందో నేనైతే నాటి ఎట్లంటే నేనన్నా అదన్నా ఒకటేగా. అంత మరీ విషయ విలాసంలో పడి కొట్టుకుంటూ నిజాన్ని తెలుసుకోవటానికి ఎంత దూరంగా ఉంటారో మనుష్యులు. ఇది చాలా దుర్దశ దశ. అది కూడా దశ అంటే దోషాన్ని వ్యక్తం చేయడం. దుర్దశ అంటే తన దోషాన్ని తానే వ్యక్తం చేసుకుంటున్నాడు. ఏం చేస్తాడు? లోపల ఉన్నది అది బయటికి కక్కాల్సిందే, అది కక్కకుండా ఆగదు. అందువల్ల బయటపడతాడు. 4 మాటలు మాట్లాడితే బయటపడతాడు మనిషి అయిపోయి అని. ఈ విధంగా ఎట్లెట్లాగో మనం ప్రవర్తించుకుంటూ ఏమి చేస్తున్నాము, ఏమి గుర్తించాము, ఏం అర్థం కాకుండా దశ దశ అని పేరు చెప్పుకుంటుంటే, దశ అంటే 10 అవతారములు తాల్చితివి 10. విష్ణువుకి ఎన్ని అవతారాలు ఉన్నాయండి? 10 అవతారాలు అంటే 10. ఎంత ప్రసిద్ధంగా చెప్పేసి. నీకు తెలుసా? నీకు తెలవదు చూడు అన్నాడు. 10 అవతారాలు అన్నాడు. ఓ నీ దుంపదేగా, నువ్వు కూడా అవతారాలు ఎత్తుతున్నావుగా. పుట్టిన కాడి నుంచి పుడకల దాకా పోయేదాకా నేను అనుకుంటూ గోక్కున్నా ఒక అవతారం. అయితే ఇది ఏమిటా ఉంటుందంటే, ఈ అవతారం కూడా ఎట్లా ఉండాలంటే, ఏది మీకు ఆ శ్లోకం వస్తుందా? మన మఠంలో అయితే ఆ శ్లోకానికి ఖమాశ్రాగం తిప్పి పెట్టారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అహం సంభవామి. సంభవామి అంటే అహం సంభవామి. కిమర్థం? ఎందుకోసం అంటే సాధూనాం పరిత్రాణాయ ఒకటి, దుష్కృతాం వినాశాయ 2, మూడోది ధర్మ సంస్థాపనార్థాయ 3. అంటే అది ఆయన చేశాడంటే ఆయన వచ్చి ఏదో 10 అవతారాలు ఎత్తి కాసేపు తిరిగి నాటకం ఆడి వెళ్ళిపోయినాడు. మళ్ళీ పాయ యాడి పాయ, మళ్ళీ స్వర్గలోకానికి పోయినాడు, వైకుంఠలోకానికి పోయినాడు. పాయ ఎట్లా పాయ. ఆయన దండం పెడితే అలనాడు రాతిని నాతిగా చేసిన, రాయిని ఏం చేశాడు? నాతిగా చేసేసాడు. నాతి అంటే అది ప్రాస. రాతిని తెలుగులో, రాతినేమో తెలుగు పదం, దాని ప్రాస తీసుకెళ్ళి నాతి అంటేనేమో అదేమో సంస్కృత పదం. రాతిని నాతిగా చేసిన నన్ను వీడచి కదలకూరా వదలకూరా అంతే పాట. ఇప్పుడు సాధూనాం పరిత్రాణాయ
గోక్కొనుట అనే ప్రయత్నంలో సాధు అంటే సాధించినది, సాధింపబడినది, అది సాధు. దుష్కృతాం వినాశాయ, దుష్కృతం అంటే దుష్టంగా చేయబడినది అని అర్థం. నేనును దుష్టం చేశాడు, నేను యొక్క గ్రహింపుని దుష్టం చేశాడు. నేను అంటే తన గ్రహింపుని దుష్టం చేసి గోకుడు దాకా తీసుకెళ్ళి అంత రసబండ గిడిచి కంపు కంపు చేసుకున్నాడు. ఇది తనకు దుష్కృతం. ఇప్పుడు అంత అయిన తర్వాత, గోక్కుని అంత అయిన తర్వాత గోకుడు ఎక్కడికి పోయింది, నేను ఎక్కడికి పోయినా? గోకుడు ఎక్కడికి పోయింది? వినాశం, వినాశమునకు గురి అయినది. వినాశం అంటే నశ అదర్శనే, సోదిలోకి రాకుండా పోయింది, కనిపించకుండా పోయింది. ఎవరు చేశారు? దురదని గోకి వెళ్ళిపోయినాడు. ఆ దురదతో పాటుగా గోకిన ప్రయత్నం ఏమైంది? కానీ ఆ ప్రయోగం తన దగ్గర తను తెలుసు. ఇందాక ఇక్కడ ఇప్పుడు ఒళ్ళు జోదలు పడుతుంది, చిట్చిట్లాడుతుంది అని ఇట్లా మాటి మాటికి ఈ ప్రయోగం చేస్తుంటే ఇది దుష్కృతం అంటున్నది ఆ శ్లోకం. ఈ దుష్కృతాన్ని తాను భరించలేక, దుష్కృతమును భరించలేకపోతున్నాడు. ఎవరు భరించలేకపోతున్నాడు? చిట్చిట్లాడినటువంటి దేహమే భరించలేకపోతుందా, తాను భరించలేకపోయినాడా? ఆ ప్రశ్న రావటం లేదు తనకు. అది సాధు, తాను సాధించింది. దాన్ని చంపి సాధు తన గ్రహింపును తాను సాధించాడు. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? పరిత్రాణాయ, తాను సాధువుని సిద్ధింపచేసుకున్నాడేదో దాన్ని పరిత్రాణాయ. పరి అంటేనేమో పాలన, పూర్ణ సాధనగా పాలన చేసుకుని పూర్ణగా, త్రాణాయ అంటే త్రయింగ్ పాలనే, పాలన చేసి తీసుకున్నాడు. ఎట్లా పాలన చేశాడు? గోకే పాలన చేశాడా? గోకుట అన్న ప్రయోగాన్ని చేసి దేహంలో జరిగినటువంటి ఆ ప్రక్రియ, అది ఆ దురద అని ఏమన్నాడో దాన్ని సమసింపచేసి చేశాడు. ఇప్పుడు దాన్ని సమసింపచేసి చేశాడు, సరిగిపోయింది. దాన్ని దురద అనేటప్పటికి ఏమొచ్చింది? అది అభౌతికమైనటువంటి రూపంలో దాల్చి మనస్సు దాకా వచ్చింది. మనస్సు దాకా వచ్చేటప్పటికి మనస్సు ఏమైంది? ఇదేమిటి అనేటప్పుడు విడుదల పోయి దాన్ని గోకేశాడు, అయిపోయింది. ఆ గోకే అది కాస్త పోయింది. గోకేటప్పుడు పోయేటప్పటికి ఏం చేశాడు? ఇప్పుడు తను తాను నిలుపుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఎవరు నిలుపుకున్నారు? తానే నిలుపుకున్నాడు. ఎవరిని నిలుపుకున్నాడు? గోకుండా దురదనే తనని. అందువల్ల తను గ్రహింపబడిన తాను సాధింపబడినటువంటిది. ఆ ప్రయోగంలో సాధించి తను నిలుపుకున్నాడు. ఈ నిలుపుకోవడం అనేటటువంటిది జరిగినప్పటికీ కూడా దానికి త్రాణ అన్నారు, అంటే రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే తను కాపాడుకోలేదు, గ్రహింపులో కాపాడుకోలేదు. అవునా? ఈ చేయటానికి ఎవరు చేయాలి? ఎవడు దాన్ని సాధించుకున్నాడో వాడే గ్రహించాలి. 1,00,000 రూపాయలు 1,000 రూపాయలు చేతిలో ఇస్తే తీసుకున్న వాడికే తెలియాలి తీసుకున్నానని. అప్పుడు దాన్ని వాడు ఖర్చు పెట్టి అప్పుడు తాను తెలుసుకున్నవాడేనాడు. జేబులో ఉన్నంత మాత్రం చేత తెలుసుకున్నవాడు కాలేదట. ఎందుకంటే జేబులో ఉంటే ఏమవుతుందంటే అది ఏదో భారంగా ఉంటుంది, దూల.
అది ఖర్చు పెట్టేస్తే దుల వదిలిపోతుంది. అలా అట్లాగే దులదులతో ప్రవర్తించుకుంటూ అన్నిట్లో చేస్తున్నాడు. అన్నిట్లో అవతల నుంచి వచ్చిన దాన్నేమో దులపరించుకుంటున్నాడు. దులపరించుకుని తను సాధించుకుంటున్నాడు. ఇది తనకు రక్షణ కావాలి. ఎట్లా రక్షణ కావాలి? తర్వాత దుష్కృతాం వినాశాయ, అవతల దాన్ని నాశనం చేయటం కూడా తనకు రక్షణ కావాలి. అది నాశనం కావటం తనకు రక్షణ కావాలి. ఈ రెండు ఎట్లా కావాలంటే ధర్మ సంస్థాపనార్థాయ అన్నారు. ధర్మ సంస్థాపనంగా కావాలన్నారు. ధర్మం అంటే ఏంది, నేను గోక్కుంటే ధర్మం ఎక్కడ నాకేం తెలుస్తుంది అన్నాడు. అంటే ధారణ, ధారణాయ అన్నారు. ధారణయా సంస్థాపనం అంటే ధారణ యొక్క స్థాపనం. ధారణ అంటే ధారణాయ శక్యమితి ధర్మ అంటే ధర్మ సంస్థాపనం అంటే ధారణా సంస్థాపనం అర్థం అన్నమాట. ధారణా సంస్థాపనం అంటే వెంటనే టర్మ్స్ చూపిస్తుంది చూడండి. నేను గ్రహించింది తనకు ధారణగా ఉన్నదా, దురద ధారణగా ఉన్నదా? దురదంటూ వచ్చినప్పటి నుంచి చక్కచక్క గోకిద్దాగా అవతల నెట్టేశాడే, ధారణ లేదు. తన దాకా వచ్చేటప్పటికే తాను గడపడపడిపోయి దాన్ని నెట్టేసేదాకా చూస్తున్నాడు. బాహ్య స్పర్శ అన్నారు. బయట నుంచి ఏమి స్పర్శ కలిగినప్పటికీ దాన్ని వదిలించుకునేదాకా ఎట్లా నిద్రాహారాలు లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అన్నీ అట్లాగే ఉన్నాడు. ఈ చేత కాకపోతే కొన్ని అలవాటు చేసుకుని మత్తు మందు అలవాటు చేసుకుంటాడు. అట్లాగే నా భార్యలో మత్తు మందు, నా పిల్లలో మత్తు మందు, నా మొగుడు ఇదో మత్తు మందు, నా కొడుకు ఇదో మత్తు మందు అన్నాడు. మత్తు మందుతో తాగేసి ఆ కొడుకుని వదిలేస్తాడు. పోయేటప్పుడు మత్తు మందులాగా నా కొడుకు అని తాగేసి దాన్ని వదిలేస్తాడు. అదేం చేస్తుంది? ధారణగా ఉంటుంది. మళ్ళీ అవునా నా కొడుకు అంటావు, నా కొడుకు అంటే ఎవట్రా ఇప్పుడు నీ కొడుకు అంటే మళ్ళీ జన్మైతే ఇదిగో వీడు నా కొడుకు అంటాడు. కొన్ని దుంపదగా పోయి జన్మలో వాడిని నా కొడుకు అంటే వాడిని వదిలిపెట్టేచ్చావు, వీడు కొడుకు వదిలిపెట్టి పోదావా లేదా? ఏమన్నా నమ్మకం ఉందా నీ మీద? కొంచెం కూడా నమ్మకం లేదు. ఎందుకు లేదు? దాన్ని ధారణ చేయలేవు అన్నాడు. స్థాపనం, సంస్థాపనం, వికలం కాకుండా స్థాపనం చేయలేడు. ఆ మాట ఎందుకు వాడింది? లేకపోతే ధర్మస్థాపనాయ అనొచ్చు. మనం ఏమనుకుంటామంటే అదేమిటి పుట్టినప్పటి నుంచి పుడకల్లో పోయేదాకా మళ్ళీ నా కొడుకుని ధారణ చేస్తూనే ఉన్నాగా, దేహాన్ని ధారణ చేస్తున్నా, కొడుకుని ధారణ చేస్తున్నా, బయట విషయాలన్నీ ధారణ చేస్తున్నా అనుకుంటాడే కానీ సంస్థాపన జరగటం లేదు, వికలం కాకుండా జరగటం లేదు. అర్థమవుతుందా? ఎన్నెన్ని విషయాలు. నిన్న హైదరాబాద్ నుంచి మోవలోకి కారులో ప్రయాణం చేస్తూ వస్తుంటే మధ్యలో ఒక దృశ్యం కనిపించింది. ఏం కనిపించిందంటే ఎవరో ఒక ఆయన అట్లాగే కారులోనే పోతున్నవాడై అటు ఆపి పిల్లలకి దొడ్డి పోవాల్సి వచ్చింది. ఇద్దరు కొడుకులు కావాలి, వాళ్ళు కొడుకులు లాగానే ఉన్నారు. వాళ్ళని దింపి వాళ్ళని కూర్చోబెట్టాడు. ఇప్పుడు తర్వాత వాళ్ళకి కడగటానికి ఎట్ట కడిగాడో, కడిగిన తర్వాత మరి దేంతో తుడిచాడో, మరి స్నానం గినమంటే అది అది పిల్లల దగ్గర అట్ట పెట్టకూడదు, ఇట్లా ఏవో ఉంది. ఇటువంటివన్నిట్లో ప్రయోగం చేసి తాను ఏమి కోసుకున్నాడు? ఇప్పుడు నావాడు అని కోసుకుని పెంచిన తర్వాత నావాడేమైనాడు? నవ్వారు వాడైనాడు, నవ్వుల పాలు వాడైనాడు, నవ్వుల పాలు చేసిన వాడైనాడు. ఇప్పుడు ఏం కోసుకున్నావు? ధారణ ఏమి? ధారణకు స్థాపన ఏమి? దానికి స్థాపనలో సంస్థాపనం ఏది? వికలం కాకుండా ఏం తీసుకున్నావు? ఎవరిని పెంచావు? కొడుకుని పెంచావా?
ఇవన్నీ ఏమొచ్చినాయి? నువ్వెవరో చూసుకో, నువ్వెవరో చూసుకో అని అవి వచ్చినాయి. తనేం చేశాడు? తానెవరో చూసుకున్నాడు. ఎట్లా చూసుకున్నాడు? వాళ్ళని ఎట్లా పెంచాలో ఆ క్రమంలో అర్థం చేసుకుంటూ వాళ్ళని పెంచాలి అనుకుంటూ తను పెరిగాడా? తన ధారణను నిలుపుకున్నాడా? ఈ ప్రశ్న వెంటనే వస్తుంది, మాటి మాటికి వస్తుంది. కనుక ఏం చేస్తున్నాడు? వీటికి సమాధానం ఎట్లా? ఇప్పుడుకి సాధూనాం పరిత్రాణాయ, సాధించిన దాన్ని రక్షించుకోవాలి. అంత సేవ చేసి మరి ఆయనే ఉన్నాడు, మరి ఆవిడ లేదు కావాలి. ఆ పిల్లలకి బయట కూర్చోబెట్టి వాళ్ళకి మరి వాళ్ళే గడుపుకున్నారో వీడు గడుపుకున్నాడో, ఎన్ని నీళ్ళు పోసాడో, ఏం చేశాడో, మళ్ళీ తర్వాత వాళ్ళకి ఏదైనా బట్టలు కట్టాలంటే చేయాల్సి వస్తుంది. మరి ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ చేస్తుంది, లేకపోతే అది చేయాల్సి వస్తుంది అనుకుంటాడు. చూసారా? చేయాల్సి వస్తుంది అనుకుంటూ ఏం చేశాడు? ఆ పని చేసి సాధించింది ఏమి? స్థాపన చేసింది ఏమి? లేక తను స్థాపన చేసుకున్నదేమో వేరే టర్మ్స్లో ఉంటే అది ఎట్టా చేశాడు? వాడు పుట్టినప్పటి నుంచి క్షణానికి పెరుగుతున్న వాడి ఎట్లుగా ఉన్నట్టుంటే వాటితో ప్రయోగంలో చేసుకుంటూ నీ భాగంగా నిన్ను గ్రహించేటట్లుగా ఏం చేశావు? తీసుకుపోయి తన గ్రహింపు ఎట్లా ఉంది? అభౌతికం. తనకే అభౌతికం. వాళ్ళ భౌతికంతో పోల్చి కాదు, తన భౌతికంతోనే పోల్చి అభౌతికం. అటువంటి తన స్వరూపాన్ని ఎట్లా నిలుపుకున్నాడు? ధారణని ఎట్లా సంస్థాపన చేశాడు? అట్లా కావటాన్ని మరి తప్పిస్తే ఎట్లా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? తప్పించుకుని తిరిగాం. తప్పించుకుని తిరిగినప్పటికీ కూడా దాన్ని తప్పించాడు, కానీ తనను తప్పించుకోలే. తన గ్రహింపును తాను తప్పించుకోలే. అది తనకు ఏది నిజమో అది నిజమును చేరుతుంది, ఏది కాదో అది కాని దానికే వెళ్ళిపోతుంది. అట్లాగే వెళ్ళిపోతుంది. ఇంతవరకు అట్లాగే వెళ్ళిపోయింది. కానివన్నీ వెళ్ళిపోయినాయి, కాని విషయాలు పోయినాయి. నా వాళ్ళు పోయినారు. ఆ జీవితం అనుకున్నాడో, బ్రతుకు అనుకున్నాడో, ఏమనుకున్నాడో అన్నీ పోయినాయి. ఆ ప్రవర్తించేటప్పుడు తను తానిట నిలుపుకున్నాడో గ్రహించి కానీ గ్రహించక కానీ అవి మాత్రం తన దగ్గర స్పష్టంగా తీసుకుని మరీ పోయినాడు. తీసుకుని మరీ వచ్చాడు ఈ దేహంలోకి. ఇక్కడి నుంచి కూడా తీసుకుని మరీ పోతున్నాడు. తీసుకోకుండా ఇప్పుడు పోవటం లేదు, కానీ ధారణ మాత్రం తీసుకోవటం లేదు. సాధూనాం పరిత్రాణాయ జరుగుతోంది అంటే సాధించింది ఏదో దాన్ని సాధించే పెట్టుకుంటున్నాడు. దుష్టతం ఏముందో దాన్ని వదిలేశాడు, గ్యారంటీగా వదిలేశాడు, సిన్సియర్గా శ్రద్ధగా వదిలేశాడు. తప్పు బీరుపోకుండా, తప్పు కాకుండా స్పష్టంగానే వదిలేశాడు. కానీ ధర్మ సంస్థాపన మాత్రం జరగాల. కనుక ఇప్పుడు ఆ శ్లోకం మనకేం చెప్తుందంటే ధర్మ సంస్థాపనార్థాయ అహం సంభవామి. ఇప్పుడు నేను ఈ దేహంలోకి ఎందుకు వచ్చానంటే అక్కడ ఏమి ధారణ ఉన్నదో ధారణని స్థాపన చేసి, వికలం కాకుండా స్థాపన చేసి, ఆ స్థాపన చేయటం కొరకే వచ్చా. కలిగా అహం సంభవామి. ఎప్పుడు? యుగే యుగే అహం సంభవామి. యుగే యుగే అంటే యజ అంతేనా? ధాతు యుగ, యుగే యుగే. యోగి అర్థం
యునక్తి యుచిర్యోగే చేరుట. యుగే యుగే అహం సంభవామి. ఎప్పుడెప్పుడు దాన్ని చేరాలనుకుంటున్నాడో అప్పుడప్పుడల్లా తననే చేరాడు. అదే ఇది యోగమైంది. ఎప్పుడెప్పుడు విషయాన్ని చేరాలనుకుంటున్నాడో, బయట దాన్ని చేరాలనుకుంటున్నాడో, ఇది బయటది, ఇది చేరింది. అవునా? ఇప్పుడు బయట దాన్ని తాకాడన్నప్పుడు బాగా గుర్తించాలి. దాన్ని తాకినందువల్ల తనకు తాకుడు తెలుస్తుందా, లేక తాకుట అన్నటువంటి తన స్పర్శను ప్రయోగం చేసినందువల్ల తెలుస్తోందా? అర్థమవుతుందా? తన ప్రయోగం వల్ల తెలుస్తోంది కనుక యుగే యుగే అంటే తన ప్రయోగం చేత. తన ప్రయోగం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? అవి లావైన పుస్తకం ఉంది. ఈ లావైన పుస్తకం పట్టుకుంటే ఎట్లా ఉన్నదండి? పుస్తకం బరువుగా ఉంది. పుస్తకం బరువుగా ఉంది. ఇది పుస్తకం బరువు కట్టేటుంది. పుస్తకం ఇట్లా ఉంది, ఎర్ర ఉంది, కాగితాలే ఉన్నాయి అంతే. బరువు ఇక్కడ బరువు ఎక్కడుంది? బరువు అనే పదం ఇక్కడ లేదు. పుస్తకమే ఇది. మనకేం తెలుస్తుంది? బరువు తెలుస్తుంది. అంటే బరువు ఎక్కడుంది? తన గ్రహింపుగా తెలుస్తుంది. ఇప్పుడు తను పుస్తకమును చేరాడా, పుస్తకమును పట్టుకున్నాడా, బరువును పట్టుకున్నాడా? పుస్తకాన్ని పట్టుకున్నటువంటి పుస్తకమును గ్రహించాడా, బరువును గ్రహించాడా? బరువును గ్రహించాడు. బాగా తెలిసిపోతుంది. కనుక యుగే యుగే ఎప్పుడెప్పుడు బయట స్పర్శ కలిగిందో అప్పుడప్పుడల్లా కూడా ధర్మ సంస్థాపనార్థాయ అహం సంభవామి. ఇది మన జన్మకు కార్యసిద్ధి. అర్థమవుతుందా? ధర్మ సంస్థాపనార్థాయ అహం సంభవామి అన్నాడు. ఆ మాట చెప్పడం కూడా ఎట్లా ఉందంటే, అహం అంటే ఆ కృష్ణుడు, ఆ భగవంతుడైనటువంటి కృష్ణుడు కాదు. ఏమో ఆయన ఏం చేశాడు. ఆయనంటూ అవతారం ఎత్తితే ఎట్లా ఉంటుంది? అవతారములు దాల్చితి 10 అని వస్తుంది. అది ఇక్కడ అవతారం అయితే ఏమొస్తుంది? దశ. దశ అంటే వ్యక్తం చేయటం. ఏం వ్యక్తం చేయటం? ఇప్పుడు బయట స్పర్శ అంతా కూడా తన వ్యక్తమే అవుతుంది, కానీ బయట దానికి కాదు. అది వెళ్ళిపోతుంది. అది దుష్కృతం అయిపోయింది, సాధించిందేమో తనను. కనుక సాధించిన దాన్ని, ఈ రెండింటినీ తాను ధారణ చేయాలి. దేన్ని సాధించిందేమో అది ధారణ చేయాలి, దుష్కృతమేమో అది కూడా చేయాలి. కర్మణో హ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణ. చేస్తున్నావేదో అది కూడా గుర్తించాలి. ఏది వికర్మ అంటే జరగకూడనిదిగా జరుగుతోందో అది కూడా తాను గుర్తించాలి. అకర్మణశ్చ బోద్ధవ్యం, ఆ కర్మకు వ్యతిరేకంగా తాను ఎట్లా ఉన్నాడో అది కూడా బోద్ధవ్యం. కర్మణ గతి కర్మ గహన అన్నాడు. ఇట్లా చెప్పడం, అర్థం చేసుకోవడం చేత కావట్లేదు కనుక మనం ఏమి చేస్తున్నామో అది మనకు గహన, చాలా కష్టమైపోయింది. శ్రమ వచ్చింది. శ్రమ ఎప్పుడు వస్తుందండి? తనది కాని దారి యందు తాను కొట్టుబిట్టాడితే శ్రమ వస్తుంది. తన యందు శ్రమ కాదు. తను తాను గ్రహించడానికి లోకంలో మనకు ఈ భాషని, ఇది చెప్పడాన్ని మామూలుగా ఎట్లా ఉంటుందంటే, ఊరుకునే కూర్చుంటే విశ్రాంతి, పరిగెత్తితే శ్రాంతి, శ్రమ. తనను తాను గ్రహించడంలో తనకు విశ్రాంతి, బయటగా ప్రవర్తించేటప్పటికి శ్రమ. అది మనకు బాగా ఎట్లా తెలుస్తుంది?
చెప్పక ఎవరు చెప్పకుండా తెలిసినట్టుగా ఉంటుంది. అంత స్పష్టంగా పుస్తకంలో చదవక్కర్లే, పుస్తకంలో చదివి కంఠపాఠం చేయక్కర్లే, మళ్ళీ మర్చిపోయినా అనాల్సిన అవసరం లేదు. తెలుస్తూనే ఉంది, దాచిపెట్టుకున్నా తెలుస్తూనే ఉంది. కనుక ఈ విధంగా తను తాను ధర్మ సంస్థాపన చేయాలన్నాడు. ధారణను స్థాపన చేయడానికే అహం సంభవామి. అహం సంభవామి అంటే పుట్టుట గిట్టుట అన్నది చాలా దూరమైనటువంటిది. సంభవామి అంటే ఆ ప్రక్రియకి అక్కడికక్కడే కలుగుతున్నాం. నేనెందుకు కలుగుతున్నాను అంటే, నేను దురద పుడితే నేనెందుకు కలగాలి? అర్థమైందా? నొప్పి వస్తే నేనెందుకు కలగాలి? అక్కడ నేను కలుగుతున్నా. నేను ఎట్ట కలుగుతున్నాను? ధర్మ సంస్థాపన. అర్థమైందా? విడిచిన ఎట్లా అది చరణం ఎట్లా విఫలము చేయగా ధరించిన ఉనికి పతనము కాగా పతనమగు వేళ అన్నాడు. గోక్కునుట అనేది ధరించిన ఉనికి ఏది అంతే అని అనుకుంటే అది పతనం అయిపోతుంది. అది పతనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దాని యొక్క ధర్మం ఉందనుకుంటానికి అది తన్ని వితథము చేయాలి, తన్ని వమ్ము చేసింది, ధారణ లేకుండా పోయింది. ఎంత ధారణ ఉంది? ఎట్లా? నొప్పి ధారణ నిలవద్దు. అది తన ఉనికి అంటే ఏం చేశాడు? ఆ ఉనికిని తనదేగా నొప్పి ధారణ తన ఉనికి అయితే ఏం చేశాడు? దాన్ని మళ్ళీ తన ఇంకో ఉనికితో చేసి గోకి దాన్ని లేకుండా చేశాడు. అంటే ఇప్పుడు తన్ను తాను చంపుకున్నాడని చెప్పాలి. కానీ ఇప్పుడు జరిగింది ఏమి? తను తాను నిలుపుకున్నాడు. అది ఎట్లా జరిగింది? ఇప్పుడు తనెవరు? దురద పుట్టిన దాన్ని గుర్తించిన వాడు, దాన్ని గోక్కున్నవాడు తను కాలే. అది తనైతే దాన్ని సంసింపజేశాడు. ఎవరు చేశాడు? తానే. ధరించిన ఉనికి పతనమవు వేళ. విషయ ధర్మము అంటే విషయాన్ని ధరించింది, వితథము చేసింది అంటే తనను గ్రహించిందిగా కాలే. అప్పుడు ఉనికి ధర్మమును ప్రతిష్ఠ చేయగా నేనే నిలుపుకుంటుని అన్నాడు. ఉనికి ధర్మం అంటే ఇప్పుడు ఎట్లాగూ అది వస్తూ ఎట్లా ఉంది? ఒకటేమో ఒక చెంప మీద కొట్టింది, ఇంకోటేమో ఇంకో చెంప మీద కొట్టింది. ఒక చెంప ఎట్లా వచ్చింది? దురదారి ఒక చెంపలో కొట్టింది. ఆ తర్వాత ఇట్లా కొట్టేటప్పటికి గోకుడని ఇంకో చెంప కొట్టేటప్పటికి అది పోయింది. ఇప్పుడు దురదను ధరించలేకపోయినాడు, గోకుడిని ధరించలేకపోయినాడు. తాను ఒక రూపం చేత, ఒక ధారణ చేత ఇంకొక ధారణని కొట్టేసి ఎందుకు కొట్టాడు? తెలియదు. ఎందుకు కొట్టాడంటే దురద వస్తుంటే కొట్టకపోకుండేటుంటాడు అనేసాడు, అంతేగాని అది తనకు అనాత్మము గనక ఈ ప్రయోగం చేసి దాన్ని తీసేశాడు. కొని అనాత్మమును తీసేశాడు అని గుర్తించాడా? లే. అది కూడా వితథము చేసింది. ఆ ధర్మము కూడా, గోకిన ధర్మం కూడా గ్రహింపు రాకుండా వితథము చేసింది. ఇప్పుడు ఉనికి ధర్మమును ప్రతిష్ఠ చేయగా ఉండద్దు. అదొకటి తాగడు వచ్చిపోయింది, నేనుండదు. ఇదానీమస్మి సంవృత్త. ఇప్పుడు నేనున్నా. ఎట్లా ఉన్నాను? నా ప్రయోగమే. అంటే ఇప్పుడు ఈ ప్రక్రియలో మనకేం తెలుస్తుంది? అందుకనే ఉన్నాడు ధర్మ సంస్థాపనార్థాయ అహం సంభవామి యుగే యుగే. నేను ఎట్లా అక్కడ సంభవమైనాను అంటే అదేమో అనాత్మగా వచ్చింది, దాన్ని ఎట్లా కొట్టాలో తీసేసి ఇప్పుడు నేను నిలుపుకున్నాను.
ఆ నేను నిలుపుకున్నా అన్నమాట మనకి ఎడ తెలుస్తుంది. దురద పోయిన తర్వాత తనకు సమృద్ధ అని తెలుస్తుంది. కానీ నేను బాగా ఉన్నా, దురద లేకుండా బాగా ఉన్నా. దురద లేనప్పుడు ఎట్లా ఉన్నావు? తమేవ ఆద్యం పురుషం ప్రపద్యేత ప్రవృత్తి పురస్కృతా పురాణి. ఈ ప్రక్రియ అంతా రాకమునుపు నేను ఎట్లా ఉన్నాను అది గుర్తించుకొని, దాంతో పోల్చుకుని దురద అనేటటువంటి తనకు భంగపాటను గుర్తించి, దానికి మళ్ళీ గోకుట అని ఇంకో ప్రయోగం చేసి, తన ప్రయోగం చేతని దాన్ని తీసేసి, ఇప్పుడు ఏం చేశాడు? తన ప్రయోగం సాధు అయితే అది గుర్తించాల, తన ప్రయోగం దురద అయితే అది గుర్తించాల, దాన్ని నాశనం చేసింది కూడా గుర్తించాల. దాన్ని నాశనం చేసినందువల్ల గోకుటం వల్ల తను సాధన చేసుకున్నాడు అని కూడా గుర్తించాలి. అంటే ధారణ చేయలే, తన యొక్క ధారణ జరగలే. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి? అది ఎందుకు వచ్చింది? ధర్మ సంస్థాపనార్థం కొరకు ధారణగా వచ్చింది. సంభవం. నేను అక్కడ నేను వచ్చా. నేను ఎట్లా వచ్చాను? అవతరించి వచ్చాను. అవతరణ అంటే నా స్థానం నుంచి ఈ దశకు వచ్చాను. దశ అంటే ఈ విధంగా వ్యక్తం చేసుకోవటానికి వచ్చాను. నన్ను నేను వ్యక్తం చేసుకోవటానికి వచ్చాను. ఆ వ్యక్తం చేసుకోవటం ఎట్లా ఉంది? దురదను గోకినందువల్ల వ్యక్తమైనానా? ఇది దురద వచ్చింది గోకుట అనేటటువంటిది తను ఒక ప్రయోగం చేశాడు. ప్రయోగం చేసి బయట దురదను సమసింపచేశాడు. తాను ప్రయోగం చేసి తనను గుర్తించడం కాకుండా దురదను సమసింపచేశాడని అనుకున్నాడు. అయితే దాని ప్రకారం అది దురద పోయినందువల్ల నేనున్నా అని అంటున్నాడు. అక్కడ తన ధారణ దెబ్బతిన్నది. ఎందుకంటే దురదతో సంబంధం లేకుండా తాను ఉన్నాడు. అప్పుడు ఆ ఉన్న స్వరూపాన్ని గుర్తిస్తే అప్పుడు సంస్థాపన అవుతుంది. ధారణకు సంస్థాపన కలుగుతుంది. ఈ దురద అనేటటువంటిది పాసింగ్ ఫేస్ అట్లా వస్తూ ఉన్నటువంటిది అన్నమాట. అది మనం గుర్తించుకుంటూ ఎప్పుడు చేస్తాము. అది వికలం కాకుండా అంటే కల శబ్ద సంఖ్యానయో అంటే విశేషంగా, లేకపోతే విగత కలం అంటే తన చేత పలికింపబడి తనే అన్వయం చేసుకోబడినటువంటిది స్థాపన. ఇది అంటే గుర్తించినటువంటి స్థాపన అని అర్థం. తను పలికించినటువంటి స్థాపన. ధర్మం అక్కడ ధారణ, తన ధారణ తనకు తను పలికించినటువంటి స్థాపన అని గుర్తించడం కోసం నేను వచ్చా. నేనే అవతరించా. అవతారం అర్థమవుతుందా? తన అవతారము ఎన్ని అవతారాలు అయినాయి? ఎన్ని మాటలు గోకున్నాడో, ఎన్ని మాటలు పన్నాడో, ఏమన్నాడో, ఏం వ్యక్తం చేశావు? పడినప్పుడు మనం ఏదో ఎగతాళిగా వ్యంగ్యంగా అన్నాం అనుకోండి. ఇప్పుడు వ్యంగ్యమును ఎగతాళి చేశావా? అవతలది వ్యంగ్యం అని గుర్తింపును వ్యక్తం చేశావా? లేక తాను దానికంటే అతీతం కనుక దాన్ని వ్యంగ్యం చేశాడని గుర్తించాడా? అతీత ఇంకా అనాగతములు కూడా దాన్ని రెండింటినీ దర్శనం చేసి తను గుర్తించేటట్లుగా తీసుకున్నాడు. ఈ మాటికి ఇట్లా ధర్మ సంస్థాపన అహం సంభవామి అన్నాడు. సంభవామి శబ్దానికి అహం సంభవామి వాక్యం. అహం సంభవం ఎట్లా ఉంది? అహం సదా అస్మి, ఎప్పుడూ ఉన్న స్వరూపం. అక్కడ ఆ అవతారంలో, ఏ అవతారంలో? గోకుడు దురద పుడితే గోకునే అవతారంలో ఇప్పుడు ఏం చేశాడు? అక్కడ తాను సంభవాన్ని, తన స్వరూపాన్ని కలుగ చేశాడు. తన స్వరూపాన్ని ఎట్లా పోల్చుకున్నాడు? ఆ పూర్వపు ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, అది పోయేదాకా ఎంతసేపు గోకుంటాడు? కొన్ని ఎట్లా ఉంటుంది, ఒకసారి ఇట్లా అంటే పోయింది, ఇంకోటి గోకుతూనే ఉన్నాడు. ఏమి అట్లా గోకుతూనే ఉన్నామంటే దురద పడుతుంది, బాగా దురద పడుతుంది అన్నాడు. ఎంత దాకా గోకుతాడు? అది పోయేదాకా.
అది పోతే ఎప్పుడు పోతుందంటే గోకి పుండు పడింది అనుకోండి, అప్పుడు దురద పోయింది. అంతదాకా గోకుతాడు, అంతదాకా పుండు పడేదాకా గోకుతాడు. ఆ తర్వాత పుండు పడిందని దానెంబడి పడతాడు. దానెంబడి పడి ఇప్పుడు దానికి ఏం చేయాలి? మందో మాకో ఏదో తీసుకొచ్చి మళ్ళీ రాయాలి. ఆ మందు మాకు తీసుకొచ్చేసి మందు రాసే కానీ పోలేదు, ఇంక లాభం లేదని చెప్పి మామూలుగా ఏం చేస్తారు, ఒక మెడికల్ షాప్ పోయి అయ్యా కురుపు వచ్చింది, కురుపు మందు ఇవ్వంటే ఏదో ఒకటి ఓ మందు పడేస్తాడు. ఆ తర్వాత ఈ మధ్య అందరూ నేర్చుకున్నారు, దుకాణాల వాళ్ళందరూ కూడా ఏమంటే పెయిన్ కిల్లర్ ఒకటి ఇచ్చేయటం. పెయిన్ కిల్లర్ ఏమిటో వాడు తెలుసు కనుక ఆ పెయిన్ కిల్లర్ తీసుకోవడానికి డాక్టర్ పోయి వాడికి ఫీజు చేయడం, దీనికి అయ్యా ఏదైనా పెయిన్ కిల్లర్ ఇవ్వండి అవి తీసి ఇచ్చేస్తాడు వాడు. ఆ మందు యొక్క విలువతో ఇచ్చేస్తాడు, దానికి మళ్ళీ ప్రిస్క్రిప్షన్ ఏమక్కర్లే, విలువ అక్కర్లే. అట్లా తెచ్చి వేసుకున్నాడు, తీసుకున్నా దగ్గర పెయిన్ కిల్లర్ వేసుకున్న దగ్గర. అయినా డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ పెయిన్ కిల్లర్ ఇస్తే అప్పుడు తగ్గుతుంది. అంతేనా? అగ్గ దుకాణం వాడిస్తే తగ్గదు, వాడిస్తే దేనికైనా అంటే అవునన్నా కాదన్నా నేను అదే వస్తే అన్నాడు. ఇక్కడ తెలుసా మీకు? బిచ్చగాడు ఇంటికి వచ్చి అమ్మ భవతి అన్నాడు, భిక్షాం దేహి అన్నాడు. ఆ కోడలు వచ్చి అయ్యా నాయన చెయ్యి సరిగ్గా లేదు, బయటికి వెళ్ళి రండి అని చెప్పి పంపించింది. అట్లా పోతుంటే అత్తగారు ఎదురయ్యి మా ఇంటికి పోయినావా అని, అంటే వాటికి పోవటం అనేటువంటి తనకు కావాలి. పోయినావా అంటే పోయినానమ్మా. మా కోడలు ఏమన్నది అంటే చెయ్యి సరిగా లేదు, వెళ్ళి రాపో అన్నది. అదేమంతా చెప్పడానికి దాపా అని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది. లోపలికి పోయి బయటకు వచ్చి నేను చెయ్యి సరిగా లేదు, పోయి రాపో అంటే అమ్మ ఇందాక మీ కోడలకు కూడా అదే చెప్పారు కదా అంటే అవునన్నా కాదన్నా అదే వచ్చి చెప్పడానికి నేను చెప్పాలి. అట్లాగే అవునన్నా కాదన్నా ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. అహం అక్కడ వాక్యం ఎట్లా ఉంది? అహం సంభవ వాక్యం. నేను ఉన్న నేనే అక్కడ సంభవమైంది నేనే. గోక్కునేటప్పుడు సంభవమైంది నేను, కలిగినది నా స్వరూపమే. ఇక్కడ అది కలిగిన స్వరూపం. దేనికి? గ్రహింపుకు కలిగినది, గ్రహింపుకు కలిగిన స్వరూపం అది. తన దగ్గర ఉన్నది స్మృతిలో ఉన్నది, అదేమో గ్రహింపుకు కలిగినది అన్నమాట. ఈ విధంగా వేదం ఏం చేస్తోందంటే మన 8 ఉపనిషత్తులు కాకుండా ఇంకా కైవల్యోపనిషత్తు అని, ఇంకా తేజోబిందు ఉపనిషత్తు అని, ఇటువంటి మొత్తం దాదాపు ఎన్నో ఉన్నాయి, 20 ఉపనిషత్తుల పైన ఉన్నాయి మన మఠంలో. అన్నిట్లో రుచి చూసి అవి ఏం చెప్పినాయి అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అహం సంభవ. అంటే ఏం చేస్తుంది? విషయమును అభ్యాసం చేయకుండా తొలగింపచేసి తన గ్రహింపును అభ్యాసం చేసేటట్లుగా అహం సంభవ. నేను ఎప్పుడు తన స్మృతిని తీసుకున్నాడు, తన స్మృతిని ప్రయోగం చేశాడో అప్పుడు తన స్మృతిని అభ్యాసం చేయడానికి తాను కలిగాడు. అవతల దాన్ని నెట్టేయటానికి ప్రయత్నం చేశాడు. కనుక ఇప్పుడు ఆ విష్ణువేమో 10 అవతారాలు ఎత్తాడు, మనమేమో 10 అవతారాలు. విలువ చూడండి, ఆ పదం యొక్క విలువ మనకు అర్థమవుతుంది. అప్పుడు 10 అవతారములు అంటే తను తాను వ్యక్తం చేసుకునేటటువంటి విధంగా అవతరణ, తను తాను దాటేసుకోవటానికి, భద్రంగా దాటటానికి అవతరించాడు. సరిపోయిందా? అమ్మో, అయితే నేను అవతార స్వరూపమేనా? తప్పకుండా నీ ప్రిన్సిలీ కట్టు, నీ క్రాపు, నీ
షార్టో లేకపోతే ఏది ఇంకోటి ఏది జీన్స్ ప్యాంటో, ఇదంతా నీ అవతార స్వరూపమే. ఏ అభ్యాస అవతారం అది కాదు అవతారం అంటే. అవతరించడం ఎట్లా అవతరించి నిన్ను కాపాడుకుంటున్నావు. కానీ ఈ అభ్యాస అవతారం ఎందుకైందంటే దాన్ని పోషించుకుంటున్నట్టుగా చేస్తున్నాడు. ఏమీ తెలియకుండా అభ్యాసం చేసి ఏం తెలుసుకున్నాడంటే దురద పెడితే గోక్కోవాలి, ఇది సిద్ధాంతము. ది న్యూ ఇయర్ బ్రింగ్స్ ఫ్రెష్ హే వ్యాక్సిన్, హే ఆఫ్ హోప్ బై ఒక ఇది వ్యాక్సిన్ వాడు. ఇట్ ఈస్ సేఫ్ ఎఫెక్టివ్, ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఎఫెక్టివ్. ఏ కాదు, చివరికి పెద్ద వేదాంతం వచ్చింది. అసలు అది కరోనానేనా అని వేదాంతం వచ్చింది. కొంతమంది అన్నారు అది కరోనానేనా అంటే ఏమిలే నీ ఊహ అన్నాడు. బాగా లెస్స పలికితేవి అన్నారు. కానీ ఇంకోళ్ళు ఏమంటారు, కీప్ ఆర్మ్ డిస్టెన్స్. ఆర్మ్ డిస్టెన్స్ అంటే వాడు నువ్వు చేయబెడితే వాడు చేయబెట్టాడు. అంత ఆర్మ్ డిస్టెన్సా లేకపోతే నీ ఆర్మ్ డిస్టెన్సా వాని యొక్క ఆర్మ్ డిస్టెన్సా? 2 ఆర్మ్స్ డిస్టెన్స్లో కరోనా నీ మీద దూకలేదు. డోంట్ యూ వరీ, డోంట్ యూ వరీ, కరోనా కెనాట్ జంప్ అంటు యూ. కానీ మీరు జాగ్రత్తలో మీరు ఉండండి. ఓయబ్బా, ఎంతమంది ఎన్నెన్ని లిస్టులు రాసి ప్రాణాలు తీస్తున్నారో, అట్ట చేయండి ఇట్ట చేయండి, ఎక్కడికి పోకండి. పాపం ఎంతమంది అయినా సరే, ఎంత కావలసిన వాళ్ళైనా సరే, అయ్యా మీ రక్షణ కోసం మీరు రాకండి, మా దగ్గరే ఉంటే మీ దగ్గరికి మీకు దూకొచ్చు అంటాడు వాడిని రక్షించుకోవడానికి. మీ దగ్గర ఉంటే మాకు దూకుతుందంటే వాడిని తిట్టినట్టు అవుతుంది. కనుక మా దగ్గరే ఉంటే మీకు దూకొచ్చు అంటే, మీ దగ్గర లేదు మరేం పర్వాలేదు నేను వస్తున్నానంటే, నేను వచ్చి నీ దగ్గర మా దూకుతుంది మంచి వరకు అతికిపోవాలి. ఇంకా ఏదైనా ఉంటే ఎట్లా మొబైల్లో మాట్లాడుకోండి, ఎదురుపడద్దు. అంత కావాలంటే ఏం చేయాలి, వీడియో కాల్ చేసుకోండి, మొహాలు చూసుకోవచ్చు. అది ఈ మధ్య ఒక అది వాట్సాప్లో ఒక ఇది అందరికీ సర్క్యులేట్ చేయండి. ఫస్ట్ వేవ్ పోయి సెకండ్ వేవ్ ఎందుకు వచ్చింది అంటే అందరూ నిర్లక్ష్యంగా తిరిగారు కనుక. సెకండ్ వేవ్ పోయి థర్డ్ వేవ్ ఎందుకు వస్తుందంటే తగ్గిపోయింది, అంటే ప్రభావం తగ్గిందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళేమో స్కోర్ చూసి అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, తర్వాత ఇంకోళ్ళు ఏమంటున్నారు, స్వేచ్ఛగా తిరిగారు కనుక ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ఉందా పోయిందా? అది అందరి దగ్గర ఉంది కరోనా. ఈ కరోనా ఎట్లా ఉంది అంటే వాడి స్వరూపం కాని స్వరూపం వాడి దగ్గర ఉంది అంతే అర్థం ఉంది. తను అవతార పురుషుడు అని చెప్తే ఏం చేశాడు, గోక్కునే పురుషుడిని అన్నాడు. ఇది కరోనా. ఓయబ్బా, కరోనా జాగ్రత్త మంతులు కొంతమంది ఉన్నారే. ఈ జాగ్రత్త ఎట్లా వచ్చింది? కరోనా వల్ల జాగ్రత్త వచ్చింది. కానీ ఆ కరోనా పోయిందంటే మళ్ళీ ఎట్టగా అట్టట్టే. నీకు సంభవామి యుగ అంటే తెలిసింది. నాకు తెలుసు, అది భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధన చేశాడు, నాకు కాదు. అర్జునుడికి చెప్పాడండి కదా. శ్రీ భగవాను వాచ, అర్జునుడు అడిగాడు, శిష్టస్థేహం సాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు గనక ఏం చేశాడు కృష్ణుడు, లగాతార్ ఎప్పుడో కూడా చెప్పుకుంటూనే పోయినాడు. అని ఈ విధంగా మనం ఎట్లా పోతున్నాం? దశ ఏది మనకు? ఒక స్టేట్ ఆఫ్ అఫైర్స్ అన్నారు. ఏ దశలో ఉన్నావు?
ప్రశ్న అడిగితే ఏ దశలో ఉన్నావు, గ్రహింపు ఎంతలో ఉన్నావు, నీ 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 మెట్టెక్కడ, నీ స్టేట్ ఏమి, నీ నీ స్థితి ఎక్కడుంది, నీ దశ యొక్క స్థితి ఎక్కడ ఉంది. ఎక్కడ ఉంది అంటే ఎట్లా ఉందంటే ఎక్కడున్నావే కంబళి అంటూ వచ్చిందట. వేసిన దిక్కునే ఉన్నానే గొంగళి అన్నదట. ఎవరు? గొంగళి. కంబళికి గొంగళికి స్నేహం. ఎందుకంటే ఆ కంబళి తన వెంట్రుకలన్నిటి పలుచుకోవడానికి పట్టుకోవడానికి తనకి కాస్త దూరదూర బాగుంటుంది అనమాట. అందుకని గొంగళి ఏం చేసింది, ఎక్కడున్నావే కంబళి అని వెతుక్కుంటూ వచ్చిందట. వేసిన దిక్కునే ఉన్నానే గొంగళి దాదా అన్నదట. అట్లా ఉన్నాం మనం. సంభవామి యుగే యుగే అంటే మనకి ఏమర్థం అవుతుంది? ఇట్లా చుట్టూ తిరిగిన చెంతనున్న శ్రవణమే చేసిన గురువును గుర్తించుట సంస్కార సిద్ధియే అన్నారు. ఇక ఇదే ఇంత లక్షణంగా ఉంటే ఎక్కడదో పుస్తకాలు చదివి అటు చదివి ఇటు చదివి చేస్తే ఆ పుస్తకాలు పోతాయా? పుస్తకాల్లో పోవు. అంత కన్ఫ్యూజన్, ఏం అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. పౌరాణికంగా రాముడు పోటీ వాళ్ళు, కృష్ణుడు పోటీ వాళ్ళే ఏం చేశారు, గురువు లేక గతి లేదని అని వాళ్ళు ఆదర్శమును చేసి చూపించారు. అట్లాగే నువ్వు అవతార పురుషుడైనావు కానీ రాముడు కాలే, కృష్ణుడు కాలే, మరి వామనుడు ఇంకా అసలే కాలే, ఏం కాలే, నువ్వు కూడా అవతార పురుషుడు, ఇన్కార్నేషన్. అవతరించిన వాడెవరు? అందరూ అవతరించిన వాడే. ఎట్లా? పరిత్రాణాయ దుష్కృతాం విలాసాయ సాధుదా ధర్మభ్రష్టత్వాయ సంభవామి యుగే యుగే అని మనం రుజువు చేసుకుంటున్నాం అన్నమాట. మన కవిత్వం అంతా మనం అవతారమే. పురాణాల్లో ఏం చెప్తారంటే దానవులును దేవతలు ఇద్దరు కూడా ఒక ప్రజాపతికి పుట్టారు కనుక సోదరులు. కానీ సోదరులు ఎప్పుడు కూడా పోట్లాడుకుంటారు. అప్పుడప్పుడు చేత కాకపోతే ఇంద్రుడు ఏమంటాడు, సోదర అంటాడు. చా అంటాడు వాడు, నువ్వెవడు? నా సోదరుడివి, నా కాళ్ళ దగ్గర పడు ఉంటుంటాడు వాడు. ఎవరు? దానవుడు. ఇవన్నీ చూపించిన ఆ కథ వరకే చూసేస్తాడు కానీ ఎట్లా ఆ కథ వరకే చూసేస్తాడు. అట్లా కాకుండా అవి పురాణాలు కాకపోయినా సరే మన జీవితంలో ఏమవుతుంది అనేది చూసుకోవటానికి కూడా మనకేం చూస్తుంది, మాటి మాటికి ఎన్నో సీరియల్ నాటకాలు వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి. సీరియల్ నాటకాన్ని ఎటు చూస్తాడు, చాలా సిన్సియర్గా చూస్తాడు. సీరియల్స్ ఎటు చూస్తాయి, సిన్సియర్గా చూస్తాడు కానీ అది తన గురించి చెప్తుందని తెలియదు. అట్లాగా జరదరిస్తుంది. నాకు కూడా అట్లా జరిగితే అని అన్నా చూస్తాడు. అది కూడా దొరకదు. అది కూడా ఒక రిక్రియేషన్, టైంపాస్ అని చూస్తాడు ఒకడు. ఎటు చూసినా మొత్తానికి అసలైన దృష్టి మాత్రం ఉండదు. ఎట్లా? ధర్మ సంస్థాపనార్థాయ అహం సంభవామి. అర్థం కావటం. ఒక్కొక్క వాక్యం చూసుకుంటే మనం చేస్తుంటే వేదవాక్కు కానీ ఇటువంటివి కానీ ఇది కూడా
పంచమ వేదం. భారతం పంచమ వేదం. దానిలో ఇది భగవద్గీత ఉపనిషత్తు. అందుకని శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని. కనుక ఇది ఎట్లా ఉందో అట్లాగే భగవద్గీతలో ఉపనిషత్తులు కానీ కర్మకాండ కూడా అదే చూపిస్తుంది. కర్మకాండలో దోషం చూపించి ఇట్లా చేస్తే ఫలం దొరకదు అన్నాడు. ఫలం దొరకదు అంటే వీడు అనుకున్న ఫలం వాడికి రాదు. అవునా? నిష్పత్తి రాదు, నిర్గతం పత్తి. ఆ ప్రవర్తన తను వదలదు. ప్రవర్తన అనే పదము బయట నుంచి ఎందుకు, అసలు నీ ప్రవర్తన ఎందుకు వచ్చావు, ప్రవర్తన అంటే ఎందుకు వచ్చావు గుర్తించకపోతే ప్రవర్తన అందదు నీకు. నిర్గతం పత్తి అట్లా కూడా అర్థం చెప్పు. ఆ పదం చాలా విశాలంగా ఉంటుంది. నిష్పత్తి అనేది ఫల నిష్పత్తి అవునని, నిష్పత్తి అనే పదం చాలా విశాలంగా అర్థం వస్తుంది. మొత్తానికి ఏమవుతుందంటే ఏం చేస్తున్నాడో తనకి అర్థం కావటం లేదు, తనకేమీ అందటం లేదు. ఆ నిజాన్ని ఏం చెప్తుంది వేదం బాగా వ్యక్తం చేసి చెప్తున్నది. ఇప్పుడు భారతంలో దశ గురించి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో మొదటి వాక్యం ఎటు చూస్తుందంటే దిశో దశోక్తాః పురుషస్య. పురుషునికి లేకపోతే పురుషుని యొక్క ఎటైనా సరే పురుషునికి దిశ దశోక్తాః, దిశలు 10 అని చెప్పబడుతున్నవి అని ఆ వాక్యానికి ప్రసిద్ధార్థం. ఈ ప్రసిద్ధార్థం అని వచ్చింది కనుక మళ్ళొక్కసారి మనం దాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రసిద్ధం ఎట్లా, ప్రసిద్ధం అంటే పాపులర్, ఇంగ్లీష్లో పాపులర్ మీనింగ్ అన్నమాట. ఎట్లా పాపులర్ అయిందంటే దాన్ని ఒక చోట ప్రయోగం చేసి అప్పుడు దాన్ని పాపులర్ చేశారు. అది ఎట్లా చేశారంటే దశోక్తాః అన్నారు. దిశ దశోక్తాః అన్నారు. దిశ అంటే దిక్కు అని మామూలు అర్థం. దశ ఉక్తాః అన్నారు. 10 అని చెప్పబడుతున్నది అని ప్రసిద్ధార్థం. దశ అంటే 10, అది ప్రసిద్ధార్థం అంటే అందరికీ తెలిసినటువంటి పాపులర్ మీనింగ్. అంతేగాని దశ శబ్దానికి దశి భాషాయాం అనే ధాతువు ఉన్నది, ఆ ధాతు వల్ల వస్తుంది అర్థం అన్న పదము పండితులకు కూడా కాపట్టలేదు అంటారు. ఈ కాపట్టలేదనే పాట ఎక్కువగా అనంతపురంలో వాళ్ళు వాడతారు. కాపట్టలేదంటే వాడికి ఏమి చచ్చెర పుట్టినట్టు కూడా కానీ తిరగటం లేదు. అరే ఆ భాష అట్లా వచ్చినప్పుడు ఇక్కడ లేదుగా. ఒక పండితుడు అప్పుడు అనుకున్నాడు, ఒక చోట చెప్పినప్పుడు అంటే భాగహారం అని ఉంది అనుకోండి, డివిజన్ అన్నాడు. మరి భాగ శబ్దానికి భజ సేవాయాం ధాతువు, సేవించుట అని అర్థం. మన భాగహారానికి డివిజన్ అర్థం చెప్పిన దానిలో సేవించుట ఎక్కడుంది? లే, ధాతు అర్థం అక్కడ లేదు. ఒకవేళ ధాతు అర్థం చేసినా అది ఎక్కడ చేశారు చెప్పినాడు. దురద పడితే ఏం చేశాడు? గోక్కోవటం అనే ప్రయోగం అంటే చేశాడు. అట్లాగే ఏదైనా పదం వస్తే ఆ పదానికి ఒక విషయంలోంచి ఒకటి తీసుకొచ్చి ఆ ప్రయోగం చేసి ఇప్పుడు చూడు ఇట్లా అని చెప్పి అనేసాడు. అవునా? అది ఒక్కొక్కప్పుడు ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది చెప్పక్కర్లేదు. విశేషించి కర్తరి ప్రయోగము కర్మని ప్రయోగం చేసినప్పుడు తేడా తెలుస్తుంది. కర్తరి ప్రయోగం అంటేనేమో కర్త అని చెప్పేటటువంటి ప్రయోగం, కర్మని ప్రయోగం అంటే కర్మను గురించి చెప్పేటటువంటి ప్రయోగం. ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటారు అన్నమాట. ప్యాసివ్ వాయిస్ చేసినప్పుడు, కర్మని ప్రయోగం చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే అవతల దాన్ని అది చేయబడినది అని బయట దాన్ని చెప్తుంది.
బయటది ఏం లేదుగా చెప్పడానికి. ఎందుకు? అది ఎవరి దగ్గర ఉంది? చేసిన వాడి దగ్గర. ఇప్పుడు ధాతువు అంటారు. ధాతు ఉంటేనే నువ్వు ధారణ పోషణ యోగం అని చెప్పినవన్నీ ధాతువులు అన్నారు. అంటే ధారణ స్వరూపాన్ని చూపించాడు ఆయన. ఎవరు? పాణిని మహర్షి ధారణ స్వరూపాన్ని చూపించాడు. ఇందాక మనం కాసేపు వెతుక్కున్నాం జర యుగే అన్నప్పుడు యోగే ధాతువు చూపించాడు. యునక్తి అంటే చేర్చుట అని అర్థం చూపించాలి. మనకి యోగం అంటే ఏం తెలుసు? యోగం అంటే ఇంకేం తెలుసు? యోగం అంటే ఆసనాలు వేయటం, అదే నీ చేయటం, యోగా చేస్తాం. అన్నీ ఎంత లోకంలో ఎంత దరిద్రం పట్టించారో దరిద్రాలన్నీ బయటకు వస్తున్నాయి, అసలుది తప్ప. అవునా? అట్లాగే యుగం అంటే మనకేం తెలుసు? కృతయుగము, త్రేతాయుగము, కలియుగం కాదు, ద్వాపర యుగము, తర్వాత కలియుగం. యుగములు 4. ఇది మనకు తెలుసు. లెక్కేస్తాడు ఇన్ని సంవత్సరాలు ఒక యుగము, కృతయుగము ఇన్ని సంవత్సరాలు, త్రేతాయుగము ఎన్ని, ఇట్లా అని. అది చెప్తే కూడా ఏమనుకుంటాడు, ఒరే నాయన చూడు, ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్నవాడు కలియుగ ప్రాణియే, ఆ ధర్మానికి తగిన వాడే, ఆ ధారణకు తగినటువంటి వాడే. వాడు అది ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడో, ఆ జీన్స్ ప్యాంట్ చింపుకొని అదే వేసుకుంటాడో, ఆ చింపుడు ప్యాంట్ ఎందుకులే ఇంకెందుకు తీసి పారేసి సగం చేసి అదే వేసుకుంటాడో, లేకపోతే రేపు జడ్డీ వేసుకుని తిరుగుతాడో, లేకపోతే బట్ట ఇప్పి తిరుగుతాడు. మగ ఆడ ఇద్దరు కూడా బట్టలు ఇప్పుని తిరుగుతాడు. ఏమో తిరుగుతుంది, ఎందుకు తిరుగుతారు? అది ఫ్యాషన్. అట్లా చేయడం ఫ్యాషన్ అనుకుని తిరుగుతున్నారు, యోగులు కాదు వీళ్ళు. అయితే అట్లా చేసి కూడా యోగం చూసుకో, ఎంత యోగం ఏం చేస్తుంది. నేను ఎట్లా అతీత స్థితి వెళ్ళిపోయినా భయపో. అయితే నాయన నీకు నాకు చాలా దూరం, నువ్వు అతీతుడు కనుక పోలిక అంటే ఏముంటుంది? అతీత స్వరూపానికి అర్థం తెలియదు, మనసు అంటే ఏమో తెలియదు, యోగం అంటే ఏమో తెలియదు. పతంజలి యోగ సూత్రం అని ఒక మనకు కూడా మఠంలో కూడా ఉంటుంది. పతంజలి యోగ సూత్రాలు చెప్పారు. ఈ పుస్తకాన్ని ఎవరో ఒక కవి రాశాడు, అంటే పండితుడు రాశాడు అనమాట. ఆ రాసిన దాన్ని ఒక ఆశ్రమం వాళ్ళు ప్రచురించారు. దానిలో ఉపోద్ఘాతంలో ఆయన ఏం రాశాడంటే, యోగం అంటే ఏమిటి, ఇంకోటి అనుకోవద్దు, యోగం అంటే అదేదో అష్టాంగ యోగములు అవే మాట్లాడు. ఒక సూటుగా చెప్తాడు. ఆయనేమో యోగ చిత్తవృత్తి నిరోధక అని మొట్టమొదటి సూత్రాలు ఎత్తడంతోనే ఆయన మాట్లాడితే అది కాదు, తప్పు అన్నట్టుగానే రాస్తాడు. రాసి దానికి భాష్యం రాస్తాడు. మనకేమిటి, ఏం చదువుతున్నాం అంటే యోగ సూత్రాలు. ఒక అబ్బాయి వచ్చాడు, తిరుపతి వాళ్ళది విద్యాపీఠం ఉంది, విద్యాపీఠం పరీక్ష రాస్తున్నాడు. దాంట్లో యోగ సూత్రాల గురించి రాయాలంటే ఆ పుస్తకం పట్టుకున్నాడు, రాస్తాడు. ఏదో రాశాడు కనుక మార్కులు ఇచ్చేస్తాడు. అర్థం ఆయన మాత్రం ఏం తెలుసు, ఆ పండితుడికి ఏం తెలుస్తుంది? అంతే, వాడు చెప్పిన వాళ్ళు అంతే అట్లాగే ఉన్నాడు. మరి పతంజలి ప్రయత్నం అంతా ఏమైంది? ఒకసారి అంటున్నారా? అందువల్ల ఏమంటున్నారు, ప్రసిద్ధార్థం అంటే ఏం చేశారంటే, ఎక్కడో ప్రయోగం చేసి ఇంతే, లోకంలో ప్రయోగం చేసి ఇది ప్రసిద్ధం అంటే, అద్యతే అసౌ ఇది అన్నం, తినబడుతుంది కనుక ఇది అన్నం అని దాన్ని చూపించి అన్నం అన్నాడు. ఇది కర్మణి ప్రయోగం. భక్షణే అని ఆయన ధాతువు. అంటే ధాతువు అంటే ధారణ ఏం చూపిస్తుంది? భక్షణమును చెప్తుంది. తినబడుతుంది కనుక దాని మీద చేశాడు. భక్షణి అంటే భక్షించుట ఎందు అర్థం.
భక్షించుట ఎందు అనే పదము కర్తశబ్దాన్ని చూపిస్తుందా, కర్మ శబ్దాన్ని చూపిస్తుందా? ఏదైనా అంతే. యుజిర్ యోగి అన్నారు, యునక్తి ఇది యోగ. దాన్ని కర్మని ప్రయోగం చెప్తే అప్పుడు అవతలది అవుతుంది. అవతలది అన్నప్పుడు తన స్వరూపాన్ని ఎక్కడికి పోవాలి? అవతల తీసుకెళ్ళాలి. ఇది స్వరూపం భిన్నం, అనాత్మం. అది సేవింపబడుతున్నది కనుక భజ్యతే ఇది భగవాన్ అనేది అట్లా అర్థం చెప్పాడు. భగవంతుడు అంటే భజింపబడేవాడు కనుక భగవంతుడను, లేకపోతే రక్షించేవాడు కనుక దేవుడను, ఏదో ఇట్లా అర్థం చెప్పుకుంటే ఇట్లా. దివ్యతీతి దేవ అంటే ప్రకాశిస్తున్నాడు. చూడు, ఎక్కడ ఆకాశంలో నిలబడి ప్రకాశిస్తాడు ఎవడు? దేవుడు. ఇంకా విశ్వరూపం. విశ్వరూపం చాటి విశ్వరూపం చాటి అదేనా సరిగ్గా చూపిస్తారా అంటే అది కూడా సరిగ్గా చూపిస్తారు. ఎట్లా చూపిస్తారు? రావణాసుడికి తలకాయలు ఉంటాయి చూసారా, అటు ఇటు వేలాడుతూ అట్లా చూపిస్తారు. అది సరిగ్గా చూపిస్తారా? చూపించరు. ఇది ఈశ్వరుడు. దీనికి అర్థం ఇక్కడ శ్లోకాలు రాశారు. భగవద్గీతలో ఏం చెప్తుందో అట్లా రాయాలి. ఈ భగవద్గీత శ్లోకాలు. అనేక బాహువుదర భక్తుల నేత్రం. తర్వాత అనేక బాహువులు ఉండాలి, ఉదరములు ఉండాలి, వక్తులెత్రం ఉండాలి. రావణాసుడు తలకాయలాగా చేస్తే ఎట్లా ఉంది? అనేక తలకాయలు శిరస్సులే ఉన్నాయి కానీ ఉదరం లేదు, బాహువులు లేవు, వక్త్రములు అయితే నోరు ఉన్నదాడు కనుక ఉంది. అంటే కేవలం భౌతిక అర్థం కూడా కాదు. అది భౌతికమునందే సరిగ్గా చూపించలేకపోతే అభౌతికమంది ఎట్లా చూపిస్తారు? దానికి మఠంలో విశ్వరూప దర్శనం ప్రవచనం సీడీలు కావాలంటే వినండి. ఇప్పుడు సందర్భం కాదు, ఇంకెప్పుడున్న సందర్భం వస్తే చెప్పుకుందాం. అవునా? కనుక ఎట్లా ఉంది ఇప్పుడు? ఏమంటున్నారు? ఎక్కడున్నాం మనం? ప్రసిద్ధార్థ. అట్లాగే దిశ శబ్దానికి దిక్కులు అని అర్థం చెప్పారు. మరి పాణిని మహర్షి ఏం చేశాడు? అంతేనా కాదు, దిశ అతిసర్జని అన్నాడు. అతిసర్జనం అంటే మరి నిరంతరము సర్జనం అంటే మనకు ఇవ్వబడినటువంటి విడువబడినది అవకాశం అన్నమాట. ప్రతిసారి గోక్కున్నా, తిట్టినా, చిమ్మినా, ఇంకోటి చేసినా, ఇంకోటన్నా, ఏం చేసినప్పుడు కూడా అది మనకు ఒక అవకాశం ఇస్తుంది. ఎట్లాగూ సంభవ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న గుర్తింపుకి నేనే అక్కడ నేను కలిగాను. అక్కడ ఏం జరిగింది అంటే నా ఉనికి అక్కడ కలిగినది చేస్తాం. అది గ్రహించడానికి సాధు, అది తనకు ధారణ. అప్పుడు ధర్మ సంస్థాపన కలుగుతుంది. అవతలది ధారణ చేయలేడు కనుక సంస్థాపన కలగదు. అది తను సాధించలేడు కనుక సాధు కాదు. అవునా? అది మొత్తానికి తాను చంపేశాడు దాన్ని. అది వెళ్ళిపోయింది. అయితే అది వెళ్ళిపోయింది కానీ తను చంపలే. ఎందుకు? తనకు విషయ వాసన ఉంది. అందువల్ల దుష్కృతం అట్లా వినాశాయ, దుష్కృతం వినాశాయ అన్న అర్థం కూడా అక్కడ కాలే. ఏమీ కాలే. ఇందాకేం చెప్పుకున్నాం? తాను నిరంతరము అవతార పురుషుడే. ఎందుకంటే ఎక్కడో వైకుంఠంలో కూర్చుని దుర్బిణి పెట్టి అందరినీ రక్షించడం చేయలే. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఎట్లాగూ ఆత్మభావస్థ ఉండి నే అవతార పురుషుడుగా చేసి నీ చేతనే దాన్ని తొలగింప చేసుకొని, నీ చేతనే రక్షింప చేసుకొని నీ స్వరూపాన్ని నిలుపుకోవడం, ఇది కావాలి అని ఆ స్వరూపాన్ని మనకు ఎప్పుడూ అందించేటట్లుగా
ఏం చేస్తుంది? భాస్వత జ్ఞానదీపేన, జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది. జ్ఞానదీపం అంటే ఇంకోటి అర్థం. దీపం అంటే వెలుగిస్తుంది కనుక దీపం అన్నారు. అది జ్ఞానదీపం అంటే అజ్ఞానం కాదు, ఎరుక. తన స్వరూపం యొక్క ఎరుక ఉంటే అది తనకు ఆ ఎరుకని వెలిగిస్తుంది. ఎట్లా వెలిగిస్తుంది? ఇంత చెప్పిన సరే, నేను గోక్కుంటూ ఉన్నాను. ఇక్కడ జ్ఞానదీపం వెలుగుతున్నది ఏది? నేను ఉన్నాను. జ్ఞానదీపం వెలుగుతోంది. దీన్ని భాస్వత జ్ఞానదీపం, వెలుగుతున్నటువంటి జ్ఞానదీపం చేత లోపల ఉన్నటువంటి అస్మద్భావం లేక పూర్ణస్వరూపం ఏదుందో అది ఆత్మభావస్థ. అది ఈ విధంగా వెలుగుతూ ఏం చేస్తుంది? ఆ గోకుట పీకుట ఏవి ఉన్నాయో అవన్నీ తప్పు కాదు అని మనకు మాటిమాటికి ఎంత మాటిమాటికంటే అలనాడు అమీబా దగ్గర నుండి ఇలనాడు ఈ ఏ అవతారంలో ఉన్నావో అవతారం వరకు ఎప్పటిదాకా? నువ్వు గ్రహించేదాకా. గ్రహించేదాకా అహం సంభవామి యోగి. ఆ వాక్యంలో ఎట్లా ఉందంటే ఏనాటికైనా నీవే గ్రహించాలి. ఈ రోజున జ్ఞాని ఎట్లా చేశాడనుకుంటున్నాడో అజ్ఞానిగా కూడా అలనాడు అమీబాగా ఉన్నప్పుడు కూడా సంభవామి యోగి, తనే తను రక్షించుకుంది. అది ఇది పూర్ణస్వరూపం. అమిబానా అది పూర్ణస్వరూపమా? అమిబా అన్నది దుష్కృతం. పూర్ణస్వరూపం అనేటువంటిది నిజం, గుర్తించినటువంటి నిజం. అది ఈనాటికి కూడా గుర్తించినటువంటి స్వరూపం. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే వాటికి మనకు సామీప్యము లేకపోతే సమానత్వం ఎట్లా ఉందంటే ఆహార నిద్ర భయమైనప్పుడు మన జీవితం అంతా దానిలోనే వెళ్ళిపోతుంది. అవి ఎట్లా వెళుతున్నాయో పదిలమ్ముగా మానుష జన్మ అయ్యు అవునా తెలివికే కరువు అయిపోయింది. పదిలంగా మన మానుష జన్మ వచ్చింది, అంతకంటే ఉత్తమ జన్మ లేదు. లబ్ధ్వా జన్మ అమర ప్రార్థ్యం అంటే దేవతా జన్మ కంటే కూడా దేవతల జన్మ, అమరులు అని పదం ఎట్లా ఉందో ఆ జన్మ కంటే కూడా పదిలంగా మానవ జన్మ వస్తే ఎట్లా పరిగెత్తున్నాడు, ఎట్లా ప్రవర్తిస్తున్నాడు. ఏదన్నా మంచి చేసినా విషయాత్మకంగా మంచి చేసి వాడికి మోసం చేద్దాం అనుకుంటాడే కానీ నియమము పాలన ఎట్లా అర్థమవుతుంది? లేదు. నియమాలే అమ్మ బాబోయ్ అంటాడు. అమ్మ బాబోయ్ అంటే నియమాలు చెప్పేటప్పటికి అమ్మ బాబు ఇద్దరు జ్ఞాపకం వచ్చారు. ఓయ్ అయినారు వాడు. అంటున్నారా? అందువల్ల అక్కడ దిశ అన్న తన ప్రసిద్ధార్థం కాదు, దశ అన్న తన ప్రసిద్ధార్థం కాదు. అయితే వాళ్ళ అర్థం ఎట్లా రాశారంటే పురుషస్య అంటే కూడా మనుషుడికి అని అర్థం కాదు. మన పురుష శబ్దానికి 2-3 నిర్వచనాలు చక్కగా ఉన్నాయి. పూలన కూడా ఒక అర్థం ఉంది. తను తాను పూర్ణ చేసుకునేటటువంటి వానికి అని అర్థం వస్తుంది. వానికి దిశలు 10 అంటే అది కూడా 10 అంటే కూడా వాళ్ళ అర్థం ఎట్లా ఉంటుందంటే మీకు తెలిసిన ఎక్స్ యాక్సిస్లో 8 దిక్కులు ఉన్నాయి. ఇట్లా తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, వాటికి మధ్యలో ఉన్నటువంటి దిక్కులు అంతరా దిశ చెప్పినట్టు ఎట్లా ఉంది అది. అట్లా ఏంటి ఆగ్నేయము నైరుతి, వాయువ్యము ఈశాన్యం 8 అయినాయి. ఇంకా ఊర్ధ్వము అధః అని చెప్పి
10 దిశలు ఉన్నాయి. ఇప్పుడు బాగా అర్థమైంది మాకు. ఏమర్థమైంది ఇప్పుడు? ఎన్ని ఉన్నాయండి? 10 దిక్కులు ఉన్నాయన్నాడు. ఆ దిక్కుల్లో మనం ఏం చూస్తున్నాం? దిక్కులు ఎట్లా అర్థం చేసుకుంటామంటే, తూర్పు ఎటుందిరా అంటే సూర్యోదయం అయ్యే చోట దిక్కు ఉన్నది అని అంటాడు. అది తూర్పు అవుతుంది అంటాడు. సూర్యుడుతో పోల్చి దిక్కున సూర్యోదయం అయ్యే అవైపు అంటామా అంటే, సూర్యోదయం ఎటువైపు అవుతుంది? ఇటువైపు అని తూర్పు చూపించాడు అనుకోండి. ఆ వేలు పెట్టినప్పుడు అక్కడ సూర్యుడు లేడు. ఆ దిశలోంచి భూమి దిగిపోయింది. అర్థమైందా? భూమి ఇట్లా ఉండగా ఈ దిశలో సూర్యుడు వెలుగుతున్నప్పుడు ఈ దిశ అయిపోయింది. ఆ తర్వాత భూమి ఎప్పుడైంది? ఇటా తిరిగిపోతుంది. ఈ వేలు అట్టగా ఉంది, ఇటా తిరిగిపోతుంది. ఇప్పుడు తూర్పు ఎక్కడ? బయట నిర్దిష్టంగా చూపించలేకపోతున్నాము. ఎందుకు చూపించలేకపోతున్నాం అంటే అది బయట గురించి చెప్పేటటువంటి అర్థం కాదు కనుక. అందువల్ల పురుషస్య పాలన చేసుకునేవాడికి దిశలు అంటే వ్యక్తం చేయటం, తను తాను వ్యక్తం చేసుకోవటం అనేది తనకు ఒక దిశ. అతిసర్జనం ఎప్పుడూ ఇవ్వబడినటువంటి అవకాశం. ఆ అర్థాన్ని ఆ దిక్కులు అవి చెప్తున్నాయి కనుక వాటిని మళ్ళీ వారం చెప్పుకుందాం. ఓం తత్సత్.